ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా శుభవందనాలు. అందరు బాగున్నారా? మాట్లాడండి, పర్లేదు. బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. క్రొత్త నిబంధన గ్రంథం నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. కనపడలేదా? దొరకలేదా? మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సయిదావాడు అనగా ఆంద్రయ పేతురు అనువారు పట్టణపు కాపురస్తులు. ఫిలిప్పు 40 కనుగొని, చక్కగా చదువునానా, 40 కనుగొని నతానేలును. అందుకే 4 కూడా ఎక్సైజ్ ఉండాలంట. దేనికి ఉండాలి ఎక్సైజ్? చెప్పండి. 4 కూడా ఎక్సైజ్ ఉండాలంట. నన్న ఇదే కుదరదు. ఇక్కడ నంగినా రేపొద్దున ఏదన్నా ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకోండి, అక్కడ కూడా ఇలాగే మాట్లాడుతుంటే మీకు జాబ్ ఇస్తారా? చెప్పండి, ఏమంటారు? అరే, నీ మాట మాకే అర్థం కావట్లేదు కదా, ఈ ఇతరులకి నువ్వేం అర్థం అయ్యేలా చెబుతావు కాబట్టి నువ్వు అన్ఫిట్ అని బయటకు పంపించేస్తారు. నువ్వు అన్ఫిట్ అని బయటికి పంపించేస్తారు. కాబట్టి ఎలా ఉండాలి ఇప్పుడు? ఫిట్గా ఉండాలా, అన్ఫిట్గా ఉండాలా? ఇప్పుడు చదువు, మరి చక్కగా చదువు, ప్రారంభించు, టక్కటక్క చదువు. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సయిదావాడు అనగా ఆంద్రయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తులు. ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానీయేలు నజరేతులో నుండి చదవద్దు. నతానీయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదని అతన్ని అడగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పెను. నన్ను నీవు ఎలాగా ఎరుగుదు అని నతానీయేలు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు నిన్ను చూచి తిని అతనితో చెప్పాను. నతానీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యము చూతు అని అతనితో చెప్పాను. మరియు ఆయన మీరు ఆకాశం తెరవబడటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. మహోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రాలు. నీ నామం గొప్పది ప్రభా. వాక్యములో ఉన్న శక్తిని, వాక్యములో ఉన్న అభిషేకాన్ని మాలో ఉంచండి, మాతో ఉంచండి. నీ కృప సన్నిధిలో ప్రభా మమ్మల్ని స్థిరపరచండి. నా నాలుకకు మీ అగ్ని ఉంచి, నా పెదవులు కాల్చి మీ పవిత్రమైన మాటలు మాట్లాడుతుండగా అర్హత లేని నన్ను నిలబెట్టినందుకు స్తోత్రాలు. మీరే నా నాలుకలో ఉండి మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి పొందినాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చక్కగా దేవుని వాక్యాన్ని ఎలా చదవాలంటే, మనకిష్టమైన ఆహారాన్ని ఎలా ఆస్వాదిస్తూ భుజిస్తామో, మనకిష్టమైన ఆహారాన్ని ఎలాగా ఆస్వాదిస్తూ భుజిస్తామో
దేవుని వాక్యాన్ని కూడా అలాగనే చదవాలి. కలవరం ఎందుకు పడతారు? ఎందుకు గాబరా పడుతున్నారు? ఎందుకు తొందరపడుతున్నారు? నేను కొడుతున్నానా చెప్పండి? లేకపోతే మీకు బహుమానం ఇవ్వనంటున్నానా? దేవుని వాక్యంలో మనం ఎలా ఉండాలంటే చాలా పర్ఫెక్ట్గా ఎలా ఉండాలి? చాలా పర్ఫెక్ట్గా వాక్యం మీద దృష్టి ఉంచాలి. ఇప్పుడు వడ్డీ వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడు చెప్పనా? వాడు వడ్డీని ఎలాగా డెవలప్ చేసుకోవాలో, తన దగ్గర ఉన్న సొమ్ముని ఎలా పోగు చేయాలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవడు బలహీనంగా ఉండి వడ్డీ కడుతూ ఉంటాడు, ఆడికి వడ్డీకి ఇస్తూ ఉంటాడు. ఆడు అసలెవడు వడ్డీ ఎక్కువ ఇస్తూ ఉంటాడు కదా, అసలెవడు వడ్డీ ఎక్కువ ఇస్తూ ఉంటాడు. కానీ దేవుని పిల్లరా, నేను ఇలా చెబుతాను, బైబిల్ అంటది కదా, వడ్డీకి ఇవ్వరాదు అని ఉంది. వడ్డీకి ఇచ్చేవాడు శ్రమ పడతాడు, నిందపడతాడు. ఇక్కడ బాగానే ఉన్నా ఆడి జీవితం ఆ డబ్బంతా హాస్పిటల్కో లేదా వ్యసనాలకు ఖర్చు అయిపోయింది. అయితే ప్రియులరా, వడ్డీకి ఇచ్చిన వాడు కూడా పరలోక రాజ్యం లేదు. వడ్డీకి ఇచ్చిన వాడు కూడా పరలోక రాజ్యం లేదు. బైబిల్ చెప్తుంది. ఆ సబ్జెక్ట్ మీ తర్వాత మాట్లాడతాను. అయితే ఈరోజు దేవుని వాక్యం అంతా ఏం మాట్లాడుతుందంటే, మనము నతానీయులను చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యం ఏంటి? దేవుని వాక్యం ఏంటి? నతానీయులను చూస్తున్న దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చూస్తాడా లేదా? మనం ఆరాధించే దేవుడు ఎవరు? చూచుచున్న దేవుడు. మనం ఆరాధించున్న దేవుడు ఎవరు? చూచుచున్న దేవుడు. ఈ పేరు ఎవరు పెట్టారు దేవునికి? చెప్పాలి. ఎవరు పెట్టారు ఈ పేరు? అబ్రహాము దాసి అయిన ఆగరు పెట్టింది. ఎందుకు ఆ పేరు పెట్టిందంటే, ఆమె శ్రమకాలంలో, ఆమె ఎక్కడుంది? శ్రమకాలంలో ఉంది. ఆమె శ్రమకాలంలో ఉండి ఏం చేస్తుందంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది, దేవుని వేడుకుంటూ ఉంది. దేవుని సన్నిధిని వేడుకుంటూ ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమె పరిస్థితి అంతా చూశాడు. ఆమె వద్దకు వచ్చి ఆమె ఆశను కూడా తీర్చాడు. మనం ఆరాధించే దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన చూడకుండా ఉండేవాడు కాదు. ఆయన చూడ చక్కని వాడు కూడా. ఆయన చాలా అద్భుతములు చేయ దేవుడు కూడా. ప్రియ దేవుని పిల్లరా, నతానీయులను చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. ఎవరిని? నతానీయులను చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? చెప్పాలి. ఏం నేర్చుకుంటున్నాం? చూచుచున్న దేవుడు ఉన్నాడు కదా, ఆయన అన్ని చూస్తాడా? కొన్ని చూస్తాడా? చెప్పాలి. అన్ని చూస్తాడు, కొన్ని చూస్తాడా? అన్ని చూస్తాడు కదా. అన్ని మనం ఆరాధించే దేవుడు అంటే అన్నీ చూస్తున్న దేవుడు. మంచి చూస్తాడు, చెడు చూస్తాడు. మంచి చూస్తాడు, చెడు చూస్తాడు లేదు. ఆయన అన్ని చూస్తున్న దేవుడు. ఆయన మన దుఃఖాన్ని చూస్తాడు, ఆయన మన శ్రమను చూస్తాడు, ఆయన మన నిందను కూడా చూస్తున్నాడు. చూడట్లేదా? ఆయన మన నిందను చూస్తున్నాడు, మన శ్రమను చూస్తున్నాడు, మన అవమానాన్ని చూస్తున్నాడు, మన బాధను చూస్తున్నాడు, మన కన్నీరును చూస్తున్నాడు. అయితే చూస్తున్న దేవుడు నీకు సహాయం చేస్తాడా? చేయడా? చెప్పాలి. మనల్ని చూస్తున్న మన దేవుడు మనకి సహకారి, మనకి సహాయము చేయువాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి విగ్రహ. హల్లెలూయా. మనం చూస్తున్న దేవుడు సహాయకుడు. ఇక్కడ దేవుడు శిష్యులను ఏర్పాటు చేయటం ప్రారంభించాడు. శిష్యులను ఆయన పరలోక రాజ్యం గురించి వార్తను చెప్పడానికి దేవుడు డిగ్రీలు కలిగిన వారిని ఏర్పాటు చేయలేదు. ఎంకామ్, బీకామ్, బీటెక్, ఎంటెక్, బిఎస్సి, బీకామ్, ఎంఎస్సి, పీజీ, పిహెచ్డి చేసిన వాడిని ఏర్పాటు చేసుకోలేదు. ఆయన ఏర్పాట్లు ఎవరున్నారంటే విద్య లేని
విద్య లేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలెన్నో చేశాడు. విద్య లేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలెన్నో చేశాడు. మానవులను బట్టి జాలరులను చేసి భూమి మీద వారు నాకు సాక్షులన్నాడు. భూమి మీద వారు నాకు సాక్షులన్నాడు. ఆదరించే రారే కనరా సంధ్య వెలుగు కనుగొని దేవుడు ఏర్పాటు చేయడం ప్రారంభించాడు. ఎవరిని? శిష్యుడు. ఇక్కడ మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి పిలుపును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఈ పిలుపు ఏ ఊరు వ్యక్తి? ఈ పిలుపుది ఏ ఊరు? ఆయన ప్రదేశం ఏంటి? ఆయన ప్రాంతం ఏంటి అని చెప్తుంటే, బెత్సదా వాడు అనగా ఆంద్రయ పేతురు అనువారి పట్టణ కాపురస్తుడు. పేతురు ఉన్నాడు కదా, పేతురు సీమోనుడు ఉన్నారు కదా, వాళ్ళ గ్రామానికి చెందిన వాడనంటే పిలుపు కూడా. హల్లెలూయా. వారి గ్రామానికి చెందిన వాడే ఈ పిలుపు కూడా. మారు మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా ప్రభువుని వెంబడించడం ప్రారంభించాడు. ఈ రోజుల్లో ప్రభు నిన్ను పిలుస్తున్నాడంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు జనాలు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆనాడు కాదు, ఈనాడు కూడా ప్రభు మనతో మాట్లాడతాడండి. అవును బ్రదర్, ఎలా మాట్లాడుతుంటే ఆయన తేట తెల్లగా చక్కని దేవుని వాక్యంతో మాట్లాడతాడు. ఆయన స్వరంతో మాట్లాడతాడు. ఆయన ప్రేమ నీ ఊహకందని ప్రేమ. ఆయన ఆలోచనలు అతి గంభీరము. అవి మనకు అర్థం కానే కావు. అర్థం కానే కావు. నేను ఈ మధ్య సంఘంలో ఒకటి ప్రకటించాను. స్త్రీలైన వారు ఇలా ఉండాలని. ఎలా ఉండాలని? కొన్ని పద్ధతులుగా మీరు ఇలా ఉండండి. ఆ మధ్యకాలంలో సర్కస్ వేసే డ్రెస్ వేసుకొని కొందరు జీవిస్తూ ఉన్నారు. పర్లేదు, ఇలా చెప్పొచ్చు. అయితే ప్రియులరా, ఆ మాట ఎంతకాలం పరిపూర్ణతలో ఉంటుందంటే కొంతకాలం మాత్రమే ఉంటుంది. కొంతకాలమే ఉంటుంది. మనిషిని నమ్మించవచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం మోసం చేయగలుగుతాం? చేయలేం. ఎందుకు చేయలేం? దేవుని కన్నులు కూడా కప్పొచ్చుగా. గుడివాడ వెళ్తే గుడివాడ పట్టణంలో 3 మంకీస్ ఉంటాయి. చూసారు ఎప్పుడైనా? గుడివాడ పట్టణంలో 3 కోతులు ఉంటాయి. అది కోతి బొమ్మ సెంటర్ అంట. ఒక కోతి ఏమో కళ్ళు మూసుకొని ఉంటుంది, ఒక కోతి ఏమో నోరు మూసుకొని ఉంటుంది, ఒక కోతి ఏమో చెవులు మూసుకొని ఉంటుంది. ఎందుకు తెలుసా? చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు. కానీ ఈనాటి సమాజం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చెడే మాట్లాడాలి, చెడే చూడాలి, చెడే వినాలి. ఇలా ఉంటుంది. ఈనాడే కాదు, ఆనాడు కూడా అలాగనే ఉంది. అయితే ప్రియులరా, దేవుడు చూస్తున్న సంగతిని నువ్వు మర్చిపోతున్నావు. ఎవరు చూస్తున్న సంగతి? దేవుడు మనల్ని చూస్తున్న సంగతి మనం మర్చిపోతున్నాం. అవునబ్బా, మనుషుడు చూడకపోవచ్చు, మనుషుడు చూసి చూడనట్టు నిన్ను వదిలేయచ్చు,
ఒకవేళ ఆ మనిషికి మనం ఎదురు తిరిగి మాట్లాడచ్చు, ఆ మనిషిని మనం ఎదిరించవచ్చు, అసలు మా వ్యక్తిగత జీవితం నీకెందుకయ్యా అని అనవచ్చు, మా పరిస్థితుల్లో నువ్వెందుకు తలదూస్తున్నావు అని అనొచ్చు. అయితే నీవు దేవుని దగ్గర ఇలా మాట్లాడగలుగుతావా? మాట్లాడతాడు. బ్యాచింగ్ చేస్తానంటే అక్కడ కూడా దేవుని దగ్గర కూడా మాట్లాడతాడు. నువ్వు ఎన్ని మాట్లాడినా ఆయన తీర్పుకు మాత్రం తలదించాల్సిందే. అవును కదా? ఆయన తీర్పుకు మనం తలదించాల్సిందే. దేవుని పిల్లరా, ఈయన అడ్రస్ ఎక్కడ అంటే పిలుపుది ఆంధ్రయ పేతురు అనబడుతున్న వారు అడ్రస్. అయితే వీళ్ళు ఎక్కడున్నారు? పట్టణ కాపురస్తులు. పిలుపు నతానీయులను కనుగొని, పిలుపు ఎవరిని కనుగొన్నాడు? నతానీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గుర్చి రాసిలో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు. ఆ పేరుకు అర్థం ఏమిటంటే రక్షకుడు అని అర్థము అని అతనితో చెప్పాను. పిలుపు ఎవరిని కనుగొన్నాడు? పిలుపునేమో ప్రభు పిలిచాడు, పిలుపేమో నతానీయులను పిలుస్తున్నాడు. స్తోత్రం కలుగుగాక. మనం కూడా అడుగుతూ ఉంటాం, ప్రార్థనకి వెళ్తున్నాం కానీ వస్తారా? ప్రార్థనకి వెళ్తున్నాం కానీ వస్తారా అడుగుతూ ఉంటాం. కొందరేమో వస్తారు, కొందరేమో రారు. కొందరు ఇష్టపడతారు, కొందరేమో కష్టపడతారు. కొందరేమో ప్రేమపూర్వకంగా ఉంటారు, కొందరేమో అసహించుకుంటారు. నీ పని లేదని మా పని లేదనుకుంటున్నావా? నీ లేచిన దగ్గర నుంచి అదే పని కాబట్టి అలాగే ఉంటున్నావా కదా? అలా ఉంటుంటారు. దేవుని పిల్లరా, దేవుడు మనలో ఉండి, మనతో ఉండి, మన కుటుంబాన్ని, మన స్థితిని మారుస్తానంటే మనమేమంటామంటే మనకే సంపూర్ణంగా మార్పు లేకపోయినా ఇతరులను మార్చాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పిలుపు కన్నా దేవుడు ముందే నతానీయులు గమనించాడట. హల్లెలూయా. ఎవరు గమనించారు? నజరేయుడైన యేసు గమనించాడు. పేతురును పిలిచాడు, సిమోను పిలిచాడు, పిలుపును పిలిచాడు. పిలుపు ఎవరిని పిలుస్తున్నాడు? నతానీయుల్ని. పిలుపు నతానీయులను కనుకొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిలో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతానీయులు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడమని పిలుపు అతనితో నేను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నతానీయులు అంటున్నాడు, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా? నజరేతు వాడ యూదులు రాజా ఇమ్మానుయేలు ప్రభు నీకే స్తోత్రములు కదా. నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా? ఎస్, రాగలదు. నిజంగా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? నజరేతుల నుంచి మంచిది వస్తుంది. ఆ మంచిదే నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. నజరేతులో అప్పటి వరకు మంచి కనపడలేదు నతానీయులకి. ఆ నజరేతు ప్రాంతంలో అప్పటి వరకు నతానీయులకి మంచి ఏమి దొరకలేదంటారా? మంచి ఆయనకి కనపడలేదా? మంచి వినపడలేదా అనుకుంటా జరిగే ఉండొచ్చు. అయితే ప్రియులరా, పిలుపట్టున్నాడు కదా, పిలుపట్టున్నాడు. ఏమంటున్నాడు? రాగలదా అని అతను అడగగా, వచ్చి చూడమని పిలుపు అతనితో చెప్పాను. స్తోత్రం కలుగుగాక. అతనితో పలుకుచున్నాడు. ఎస్, నజరేతుల నుంచి మంచిది వచ్చుట నేను చూచాను. అవును, నజరేతుల నుంచి క్రీస్తు యేసు ప్రభువారు బయలుదేరాడు. ఆయన యోసేపు కుమారుడు. హల్లెలూయా. ఆయన పేరు యేసు. హల్లెలూయా అంటూ ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి కోసం?
ఈరోజు మనం ఆరాధిస్తున్నామే నజరేయుడైన యేసు కోసం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎవరి కొరకు? యేసుక్రీస్తు ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు పిలుపు. అవును రాగలడు అని అతను అడగగా, వచ్చి చూడు పిలుపు అతనితో అనేను. ఏంటి ధైర్యము? పిలుపుకున్న ధైర్యం ఏంటి? పిలుపు చూశాడు. ఎవరు చూశాడు? నజరేయుడైన యేసుని. ఎప్పుడెప్పుడైనా మనం యేసు ప్రభువుని చూసాం? చూడలే. చాలామంది అంటే మేము యేసు ప్రభువుని చూసామండి కళ్ళలో. పనికిరాని నీ కళ్ళ ఆయన కనపడతాడా? నీ కళ్ళు అసలు పాపమే చూడవే, నీ కళ్ళు ఎప్పుడు చూసినా చాలా పవిత్రంగా ఉంటాయి, ఆయన నీకు కనపడతాడా? కనపడతాడు. చాలామంది మాకు కనపడ్డాడు యేసు ప్రభు కల్లో. హల్లెలూయా. కనపడ్డాడు ఆయన మహిమ ప్రభావం కలిగిన వాడు. హల్లెలూయా. దేవుని దర్శనం చూడాలంటే నీవు ధన్యుడు అయి ఉన్నావు. దేవుని పిల్లరా, ఇక్కడ మాట్లాడుతున్న ఈ సాక్షి సంబంధమైన జీవితం ఎలా ఉందంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యేసు ప్రభు మాట్లాడుతూ ప్రారంభించిన నతానీయులతో, యేసు నతానీయులు తన యొద్దకు వచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు. హల్లెలూయా. నతానీయులలో ఏముంది చెప్పాలి? నతానీయులలో ఏముంది? ప్రశ్నించే తత్వం ఉంది, సత్యాన్ని తెలుసుకునే తత్వం కూడా ఉంది. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఏం మాట్లాడుతున్నారు అక్కడ? చూడండి 47వ వచనంలో చదవండి. యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు. ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు. అతనిలో కపటం ఏమీ కనపడలేదంట. ఏం కనపడలేదు? ఈ కపటం ఏమీ లేదని అతడు. ఎవరికి కనపడలేదు? అతని యందు కపటమేమీ. కీర్తన 32వ అధ్యాయము 2వ వాక్యం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 32వ అధ్యాయము 2వ వాక్యం చదువుకుందాం. 32వ అధ్యాయము. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మరలా చదువుతాం చూడండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభువారు నతానీయుల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. ఎవరు చెప్తున్నారబ్బా? చెప్పాలి. నా వైపు చూడండి. ఎవరు చెబుతున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నతానీయుల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ప్రభుకి నతానీయులు కనపడగానే నతానీయుల దగ్గర కపటం కనపడలేదట. ఆమేన్. ఏం కనపడలేదు? కపటం కనపడలేదు. పక్కన అనుకోవచ్చు, మా గురించి చెప్పలేదు ఏంటంట కదా, మా గురించి ఏంటి అని ఏం చెప్పలేదు. నతానీయుల గురించి బాగా చెబుతున్నాడు ఏంటి? నతానీయులు ముందే ఇచ్చాడు ఏంటి? లంచం, నానా రకాలు ఊహలు వస్తే రావా? మనుషులకు ఊహలు ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ. పాస్టర్ గారు కనుక ఎవరితో కాస్త ఎక్కువ మాట్లాడనుకోండి, ఏంటి పాస్టర్ గారు ఈ మధ్య వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతున్నాడు, పాస్టర్ గారు ఏంటి అతనితో ఎక్కువ కొట్టున్నాడు, పాస్టర్ గారు ఏంటి ఆమెతో ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఊహలు, చెడిపోయిన ఊహలు కదా, పనికిరాని ఊహలు కదా, సమాజానికి ఉపయోగం లేని ఊహలు కదా. అది ఊహల్లోనూ చాలామంది మేడలు కట్టేస్తూ ఉంటారు కదా. ఊహల మేడ కట్టమాగరా అంటూ ఉంటారు, అంటారు లేదా? ఊహల్లో మేడలు కడుతూ ఉంటారు, ఫ్లైట్లలో తిరిగినట్టు, ర్యాకెట్ ఎక్కినట్టు, జెట్ ఎక్కినట్టు కదా, సముద్రంలో షిప్లో వెళ్ళినట్టు. ఎప్పుడైనా ఊహించుకున్నావట? ఊహించుకున్నావు, స్తోత్రం. అది ఊహించుకుంటూ ఉంటాం.
కానీ నిజమవుతాయా? కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఎవరిని చూస్తున్నారు? నతానీయుని చూసి నతానీయుని గురించి యేసు ప్రభువారు అంటాడు, ఇతడు నాకు ఏ కపటము కనబడదు. ఇదే మాట పిలాతు ఎదుట యేసుక్రీస్తు నిలబడినప్పుడు పిలాతు అన్నాడు, ఇతను నాకు ఏ దోషము కనబడట్లేదు. ఆమేన్, హల్లెలూయా. ఇతనిలో నాకే దోషము కనబడటలేదు అని యేసుక్రీస్తుని గురించి రాజుగా ఉన్న పిలాతు సాక్ష్యం ఇచ్చాడండి. మనను గురించి సాక్ష్యం ఇవ్వాలి. నతానీయుని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు మన జీవితం గురించి కూడా ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? చెప్పాలి. ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? మన జీవితం గురించి కూడా ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? చెప్పండి అబ్బా. మన జీవితం గురించి కూడా ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? ప్రభువే సాక్ష్యం. ప్రభు సాక్ష్యం ఇవ్వాలంటే సాక్ష్యం ఎదుట నీవు నిలబడగలుగుతావా? ఆ సాక్ష్యము ఆయన ఇవ్వాలంటే నీ జీవితం అలా ఉందా? ఎందుకు ఉండలేదు? ఎందుకు ఈ లోక సంబంధం మన జీవితం? ఈరోజు మధ్యాహ్నం నేను ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన గదిలో కొన్ని విషయాల్లో నేను కలవరపడుతూ ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు అంటున్నాడు నాతో, నిత్యముగా నీ ఆశీర్వాదం ప్రారంభమైంది, ధైర్యంగా ఉంటున్నాడు. హల్లెలూయా. నా దేవుడు నాతో వాక్యం చేత మాట్లాడాడు, నన్ను ధైర్యపరిచాడు. నేను ఆరాధించే నజరేయుడైన యేసుక్రీస్తు వారు బలపరిచేవాడు బలహీనులను, ఆయన బలహీనతల నుంచి విడిపించేవాడు. ఆయన మనకు నెమ్మదిని ఆదరణ కలిగించి ఆయన మాట చేత మనల్ని పోషిస్తూ ధైర్యం చెప్పి ధైర్యంగా నడిపించేవాడు. పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే మాట్లాడ్డా ఆయన. దేవుని పిల్లరా, కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? బ్యాచ్ కొంతమంది ఉంటారు, వారు దేవుని అవసరం కొద్దిగా వాడుకుంటూ ఉంటారు. ఎలా ఉంటారు? దేవుని అవసరం కొద్దిగా మనుషులు వాడతారు, దేవుణ్ణి వాడతారు. వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య లాంటిది అనమాట. అలాంటి హల్లెలూయా. ఎలాంటి? గట్టి చెప్పాలి. ఎలాంటి? మనిషిని మోసం చేస్తారు, దేవుని కూడా మాయ చేస్తారు. ఇలా బ్రతుకులు మారు, కానీ మారినట్టుగా విజయ చూపించి నాటకం ఆడతారు, కన్నీళ్ళు వచ్చేస్తారు. అవును ప్రభువా, అవునయ్యా, నేను అలాగే ఉన్నానయ్యా, ఇక్కడ ఉన్నాను ప్రభా, నేను ఇలాగ జీవిస్తాను ప్రభా, అలాగే జీవిస్తాను. ప్రభు అంటున్నాడు, నువ్వు ఎలాగ జీవిస్తావు కాదు, నీ జీవితాన్ని మార్చుకుంటున్నాడు. నువ్వు ఎలా జీవిస్తావు అని తెలుసు. తెలీదా? తెలుసు. నువ్వు ఏ స్థితి కలిగి బ్రతుకుతావో తెలుసు. నువ్వెప్పుడు ఎక్కడ చచ్చిపోతావో తెలుసు. నువ్వెప్పుడు ఎక్కడ పడిపోతావో అని తెలుసు. అని నువ్వు చెప్పేదేంటి? నీ బ్రతుకంతానికి నీ రిమోట్ యాక్చువల్తో ఉంది కదా. అయితే మనం అడగాల్సింది ఏం తెలుసా? ప్రభువా, నిత్యము నిశ్చలమైన నీ రాజ్యంలో నన్ను నిలబెట్టు ప్రభువా. ఆమేన్. ఏమని అడగాలి మనం? నిత్యము నిశ్చలమైన నీ రాజ్యంలో నన్ను నిలబెట్టు. ఇది కదా మనం చేయాల్సిన ప్రార్థన. ప్రభా, అప్పు ఎక్కువైపోయింది ప్రభా, అప్పు ఎక్కువైపోయింది ప్రభా. అప్పు ఎవడ చేయమన్నాక నిన్ను ఎవడ చేయమన్నాడు? ఎక్క మరేంటది? కరెక్టేనా? నిన్ను డైరెక్ట్గా అడుగుతున్నా, కరెక్టేనా? నాకేదో పెట్టేసి అనుకుంటూ ఉంటారు. ఆదరణకి దొరికింది. వాస్తవం నేను చెప్పాలంటే నేను డైరెక్ట్ చూస్తున్నాను, బాధపడొద్దు ఎవరు. మనల్ని ఆదరించే దేవుడు గొప్పోడు. నా భారం నీ మీద మోపి నిన్ను బాధ పెట్టే కన్నా నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను. నాకు చెప్పడం వల్ల ఉపయోగం ఉందంటావా? దేవుడు చెప్పడం వల్ల ఉపయోగం ఉందంట? దేవుడితో చెప్పడం వల్లనే ఉపయోగం ఉంది. చిన్నక ఏంటక్క, బాగున్నావా? అదే పెద్దన్న చూడండి, నాకే చూడండి కదా.
మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం ఏం చేయాలంటే నతానీయులను చూసిన దేవుడు మనల్ని కూడా చూస్తాడని, నతానీయులతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడని విశ్వసించాలి. అప్పులు చేసుకుని గుడికి వస్తే నీ అప్పులు తిత్తాను ప్రభు బైబుల్లో ఎక్కడ చెప్పలా. చెప్పాడా? ఇది కాదండి అతడు. అందుకే కదా మన లోకు చేసి మాట్లాడి, నువ్వు ₹1,00,00,000 అప్పు చేసి ఎగ్గొట్టేసి దేవుడి దగ్గరకు వచ్చి ప్రభు నేను కట్టలేనని దేవుడు ఊరుకుంటాడా? అప్పుడు తెచ్చిన పరలోక రాజ్యం లేదు తెలుసా? వడ్డీకి ఇచ్చినా లేదు, అప్పుడు తెచ్చినా లేదు. హల్లెలూయా. అందుకే నేను ఎక్కడైనా రూపాయి మర్చిపోయినా ఒక రోజు కాకపోయినా ఒక రోజు గుర్తు తీసుకుని వెళ్ళి ఆ రూపాయి ఇచ్చేసి వస్తా. అప్పున్నా మన స్థితి, మన పరిస్థితిని ఎరిగిన వాడు నజరేయుడైన యేసయ్య. ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో ప్రార్థన? ప్రభు కూడా వారు ప్రార్థన వింటున్నారని నేను ఫీల్ అవుతూ ఉంటారు. పొరపాటు కూడా మీరు ఫీల్ అవ్వమాకండి, మీ ప్రార్థన వినడు. నువ్వు అనుకోవచ్చు నేను చాలా పర్ఫెక్ట్, నేను మిస్టర్ పర్ఫెక్ట్, నేను పరిశుద్ధత కలిగి జీవిస్తాను. నీ పరిశుద్ధత నీ సొల్లి మాటల్లో తెలిసిపోయింది. నీ పరిశుద్ధత నీ పరికర మాటల్లోనే తెలిసిపోయింది. దేవుని పిల్లలు ఎప్పుడు గవిని దాటరంటండి. ఏం దాటరు? దేవుని పిల్లలు గవిని దాటరు. దేవుని యందు భయభక్తులు కలిగి కొనియాడబడుచు ఉంటారు. హల్లెలూయా. ఏదైనా నిత్య అవసరం ఉంటే తప్ప మనం బయటకు రావాల్సింది, లేకుంటే ప్రభుతో మనం కొనియాడబడుతూ ఉండాలి. ఆయన గణపరుస్తూ ఉండాలి. ఆయన నామస్మరణలో మనం ఏకమైపోవాలి. ఆయనతో మనం కలిసి బ్రతకాలి. ఆయనలో మనం కలిసి జీవించాలి. క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందంటే మనలను బలవంతుల చేతుల నుంచి విడిపిస్తుంది. ఆమేన్. ఎక్కడి నుంచి? బలవంతుల చేతుల నుంచి బయటకు లాక్కొస్తుంది. హల్లెలూయా. యేసయ్య ఆయన చూస్తూ మౌనంగా ఉండేవాడు కాదబ్బా. ఉంటాడా? ఆయన మౌనంగా ఉండనే ఉండడు. నతానేలు అనుకున్నాడు, నజరేతు నుండి ఏదైనా గొప్పది రాగలిగిద్దా? ఎక్కడి నుంచి? నజరేతు నుండి ఏదైనా గొప్పది రాగలిగిద్దా? ఎందుకు రాదు? అరే మీ ఇంట్లో ఒక్కడైనా గొప్పవాడు ఉన్నాడా అంటూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే గొప్పవాడు లేరు కాబట్టి. ఎతరుడికి అవకాశం ఏంటి? మన ఇంట్లో గొప్పవాళ్ళు లేరు కాబట్టి అంటూ ఉంటారు. కానీ దేవుని దయ, దేవుని ప్రేమ ఆ కుటుంబం మీద ఉందనుకోండి. యేసుక్రీస్తు వారి ప్రేమ ఎక్కడుంది? యేసుక్రీస్తు ప్రేమ ఎక్కడ నిలిచింది చెప్పాలి. తెలీదా? తెలుసుకోలేరా? యేసయ్య ప్రేమ పశువుల పాక మీద నిలిచింది. ఎన్నడనూ విలువలేని ఆ పశువుల పాక సమాజమే అసహించుకునేది పశువుల పాక. ఆ పశువుల పాకలో నిండు సోల మరియా తల్లి గర్భవతిగా ఉండి ఆమె గాలి వానలో అలాగ నడుచుకుంటుంది. తలజార్చుకుంటూ చోటు లేకపోయినా ప్రభువు ఎవరిని కోరుకున్నాడు? పశువుల పాకని. ఆయన ఆ స్థలాన్ని ఇష్టపడ్డాడు. దేవుని పిల్లరా, నిజంగా ఇతడు ఇశ్రాయేలుడే అన్నాడు. దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వారు ఇశ్రాయేలు. ఆమేన్. ఇశ్రాయేలు అనగా యాకోబు అనగా మోసగాడు. ఈ మోసగాడు దేవునితో ఏం చెప్పాడు? సత్యం పలికాడా? చెప్పాలి. మనం వినలేదు ఎప్పుడు. మరి చెప్తే బాధ. సత్యమే. యాకోబు నీ పేరేంటి అడుగుతానే ఉన్నాడు. నీ పేరేంటి అన్నాడు.
తెల్లవారిపోతుంది నన్ను విడిచిపెట్టన్నాడు. లేదు లేదు, నువ్వు నిశ్చయంగా నన్ను ఏం చేయాలి? గట్టిగా నిశ్చయముగా నీవు నన్ను దీవిస్తే నేను సరే నేను దీవించాలంటే బాయ్ ఒక ప్రశ్న. ఏం ప్రశ్న? కొంగరాజు మాకు ఏం ప్రశ్న? నీ పేరేంటి? ఏం అడుగుతున్నాడు? నిశ్చయముగా తడువుకోకుండా అబద్ధం ఆడకుండా వెంటనే ఏం చెప్పాడు? వెంటనే నా పేరు యాకోబయ్య. నీవు నిజమే చెప్పితివి, ఇక మీదట నువ్వు యాకోబు, ఇక మీదట నువ్వు ఇశ్రాయేలు. ఆమేన్. ఇశ్రాయేలు దీవించబడిన వాడు, యాకోబు మోసగాడు. మోసకరమైన జీవితంలో నుంచి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వస్తున్నావు? దీవెనకరమైన వ్యక్తిగా మారుతున్నావు. ఇశ్రాయేలుగా మారావు. నువ్వు దీవించేవాడుగా, దీవెనకరమైన వ్యక్తిగా ప్రభు చేశాడు. హల్లెలూయా. ఎస్, మన జీవితం ఒకప్పుడు ప్రభు దగ్గర రాకముందు మోసకరమైన బ్రతికాం. ప్రభు గురించి గుర్తెరక ముందు, ప్రభుకి మనకు సంబంధం తెలియక ముందు, ఆయన ఎరగక ముందు మన ఇష్టవశంగా బ్రతికేశాం. ఇప్పుడు ఆయనను ఎరిగిన తర్వాత, క్రీస్తు ప్రేమను ఎరిగిన తర్వాత ఎందుకు మనల్ని మోసం చేయాలి? ఎందుకు చచ్చిన ఆ యొక్క పరిస్థితులు? ఎందుకు కక్కిరి కూడా ఆశపడతావు? నువ్వు మార్చబడ్డావు, మలచబడ్డావు, నూతనంగా చెక్కబడ్డావు, నూతనంగా ఒక పేరు నీకు పెట్టాడు, ప్రతిష్ఠించాడు ప్రభు. ఆ పేరుతో ప్రభు నేను ఇష్టపడి నిత్య రాజ్యములకు వారసుగా చేసుకుంటే నీకెందుకు మళ్ళా లోకం వైపు చూడాలనిపించింది? ఎందుకు అనిపించింది చెప్పాలి? ఎందుకు అనిపిస్తుందంటే దేవుని భయం లేక. ఎందుకు అనిపిస్తుంది? దేవుని భయం లేక. దేవుని భయం ఉన్నవాడు పడిపోడు, దేవుని భయం ఉన్నవాడు చెడిపోడు. పడిపోవటం, చెడిపోవటం అది జరిగిన పని దేవుని భయం ఉన్నవాడికి. దేవుని పిల్లరా, మనకు దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉన్నట్టు నటిస్తూ బ్రతుకుతున్నావేమో. ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ నటన బ్రతుకు నుంచి బయటకు రా యేసునామములో. ఆ సైకిల్ యేసునామములో తుత్తు నీవెవరు కాక. ఎందుకో ఆ బ్రతుకు? హలో, ఆ బ్రతుకు ఎందుకో? ఆ బ్రతుకు బ్రతికిన ఒకటే, బ్రతకపోయినా ఒకటే. మనుషుల కళ్ళు నువ్వు కప్పెట్టొచ్చు. ఆశీర్వాదం కొరకు కనిపెడుతున్నావా? ఆశీర్వాదం కావాలంటే నీవు ఎలాగుండాలంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన నా పరిస్థితిని ఎరిగాడు కాబట్టి నిశ్చయంగా నేను దేవుని కొరకు నా ప్రాణమైనా పోగొట్టుకుంటాకు నేను సత్యమును తొలగిపోను. నా ప్రాణము చివరి వరకు కూడా సత్యంనే కాపాడుకుంటానని ఎందుకు ప్రతిష్ఠ చేసుకోకూడదు? మనకి భయం వేస్తూ ఉండాలి. ఏ భయం రావాలక? ఏ భయం రావాలి? దేవుని భయము రావాలి. ఇక్కడ ఏమంటున్నాడు 32వ కీర్తనలో, యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు ఆత్మలో కపటం లేనివాడు. ఎవరి చేత నిర్దోషాన్ని ఎంచబడాలి? నువ్వు చెప్పాలి. ఎవరి చేత మనం నిర్దోషులను ఎంచబడాలి? మనుషుల చేత. మనుషులు కొన్నిటి పద్ధతులను బట్టి పొగుడుతూ ఉంటారు. పొగడరా? మన దగ్గర బాగా డబ్బు ఉందనుకోండి, నీకేంట్లే కదా, నీకేంట్లే, నువ్వు ఎన్ని తరాలు కూర్చుంది అని నీకేంట్రా, మీ నాన్న సంపాదించాడు, నువ్వు ఆడెళ్ళిపోయాడు, నువ్వు కూర్చొని తిన్నా తరగనంత సంపాదించేది అని పొగుడుతూ ఉన్నారు అనుకోండి. వీడు పొగడేవాడికి ఏం చేస్తాడు? దానం చేస్తానే. ఎందుకంటే మాకు బ్యాచ్ కావాలి కదా, మా గురించి భజన చేసేవాడు కావాలి, భజంతలు ముగించేవాడు కావాలి కదా, అవునా కదా? రే పలానాడు పరిస్థితి అప్పు సూపర్ సార్, పలానా పరిస్థితి క్యారెక్టర్
కొందరు ఏం చేస్తారంటే మన అందాన్ని పొగుడుతూ ఉంటారు. సూపర్ అబ్బా, అసలు ఈ గ్లామర్ సూపర్. అప్పుడు నువ్వేమవుతున్నావు తెలుసుకో, తెలుసా? పతనానికి సమీపంగా ఉన్నావని తెలుసుకో. నువ్వు ఆత్మీయస్థితిలో ఉన్నప్పుడు అలా నేను పొగుడుతుంటే నువ్వేం చేయాలి తెలుసా? యేసు నామములో ఆ ఆలోచన విరగొడుతున్నాను అని వెంటనే పలకాలి. ఆ తలంపులు యేసు నామములో విరగొట్టబడాలి. ప్రియులరా, మనుషుడు మోసం ఎలా చేస్తున్నది సార్? పొగుడుతూనే కదా. దేవుడు నిన్ను ప్రేమించి నీ యందు దృష్టి ఉంచి ఆయన నీతో సహవాసం చేసి ఆయన స్వరాన్ని నీకు వినిపించి ఆయన ప్రవచనం ద్వారా మాట్లాడి ఆయన దర్శనం ద్వారా దర్శించి ఆయన మాటతో నీకు నెమ్మదిచ్చి ఆయన మాటతో జీవింపజేసి ఆయన ఇస్తానన్నది ఇచ్చి ఆయనతో నిన్ను నడవమంటే నీకెందుకు బాధ? ఎందుకు నడవలేకపోతున్నావు? ఆయన దగ్గర కావలసినన్ని పొందుకున్నావు, ఆయన కావలసినన్నిటిని అనుభవిస్తున్నావు, కానీ లోకాన్ని మాత్రం విడిచిపెట్టేలా. దేవుని బాధ ఏంటంటే ఇప్పుడు నువ్వు లోకాన్ని విడిచిపెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని విడిచిపెట్టాలి? లోకాన్ని విడిచిపెట్టాలి. నేను విడిచిపెట్టను ప్రభువా అంటే కుదరదు. ఆయన నిన్ను చూస్తున్నాడు. నతానేలును చూచాడు, నతానేలు గురించి సాక్ష్యం ఇచ్చేయమంటానండి. ఇతడు కూడా ఇశ్రాయేలీయుడే. నతానేలు ఏం కనపడలేదు, ఏ కపటం ఆయనకి. ఎవరు వీడు పెద్ద కపటగాడు, జాగ్రత్తగా ఉండు అంటారు లేదు. ప్రభువు దగ్గర మన కపట పనులు పనిచేయవు. ప్రభు అనగానే అవునమ్మా ఉన్నానమ్మా అంటున్నాడా? ఒకవేళ నీతో అలా అంటున్నాడంటే నీ స్థితిని మార్చాలని. నేను ఎప్పుడు పిలిచినా నా దేవుడు నాకు రెడీగా ఉన్నాడని మాట్లాడతాకి అన్ని గర్వపడుతున్నావా? గర్విస్తున్నావా? అలా గర్వించుకో. ఆయన ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? నీవు ఉన్న ఊబిలో నుంచి బయటకు దాన్ని చేర్చుటకు. బ్రదర్, అలా ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా? దేవుడు నీవున్న ఊబిలో నుంచి నేను బయటకు తీసుకొచ్చి ఆయన నిన్ను అలా పరిశుద్ధంగా చూడాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అబ్బా దిక్కుమాల జీవితాలు, మార్పు లేని జీవితాలు ఎందుకు? మారు మనసు పొందినట్టుగా ఎందుకు నటించాలి? ఆ నటనకరమైన బ్రతికే కన్నా అసలు ఆ నటనే లేకుండా హ్యాపీగా బ్రతికేయచ్చుగా. అందుకే యేసు ప్రభువు చెప్పాడు, ఉంటే వెచ్చగానే నుండు, లేకుంటే నువ్వు వెచ్చమన్నాడా? ఉంటే వెచ్చగా నుండు, లేకుంటే చల్లగానే ఉండమన్నాడమ్మా. నన్ను వెచ్చమన్నాడంట. హల్లెలూయా. ఎక్కడుందో మన మైండ్? ఏమ్మా ఎక్కడుంది? ఇంట్లో ఉందా? మరి ఎక్కడుంది? చెప్పాలి. ఇక్కడ లేదా? మనసు ఎక్కడ ఉంటే ఇక్కడే అర్థమైంది. హల్లెలూయా. ఏం చేస్తావు? పగలంతా కష్టపడిపోయి సమాజంలో సభలు పెట్టుకుంటే ఎట్టా ఉంటుంది. దేవుని పిల్లలు ఎలా ఉండాలి తెలుసా? పరలోకంలో చేరేవారుగా ఉండాలి. పరలోకంలో చేరేవారు ఉండాలి. నేను వెళ్ళిపోయి ఎక్కడో సభలు పెట్టుకోవచ్చు, ఎక్కడో మాట్లాడవచ్చు, కానీ నా సభ ప్రభువే, నా నివాసము ప్రభువే. కుదిరితే ఆయనతో కాసేపు మాట్లాడుకుంటాం, ఆయన దగ్గర ధ్యానం చేసుకుంటా, ఆయనతో ఆనందిస్తూ ఆయన దగ్గరే ఆయన పాదాల దగ్గర కూర్చుంటా. ఇది నేర్చుకోండి. మనం పొగిడేవారిని గురించి ఆలోచించవద్దు. మనం అవసరం వచ్చినప్పుడు మనతో మాట్లాడేవారిని పక్కన పెట్టేయండి. మన అవసరం వాళ్ళకి ఏర్పడినప్పుడు అప్పుడు మన మీద ప్రేమ, ఆప్యాయత, గౌరవం, మర్యాద చూపిస్తారు. అవునా కదా? మన అవసరం వారికి ఏర్పడినప్పుడు వారు ఏం చేస్తారంటే, మన అవసరం వారికి ఏర్పడింది కాబట్టి, మనతో పని ఉంది కాబట్టి ఎంత ప్రేమతోనో, అబ్బా ఎంత మర్యాదతోనో, ఎంత చక్కగా, ఎంత హోందతనంగా మనతో మాట్లాడితే మనం అనుకుంటాం, బా నిజమని నా దగ్గర ఇంత టాలెంట్ ఉందా? ఓ పిచ్చుడా, నీ టాలెంట్ కాదు, నీ అవసరం ఉందా ఆ వ్యక్తికి. ఇంతకాలం నేను పక్కన పెట్టి
అతను ఇంతకాలం నిన్ను పక్కన పెట్టి, ఆమె ఇంతకాలం నిన్ను పక్కన పెట్టి మరలా నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతుందంటే, నీతో మాట్లాడుతున్నాడంటే ఏముందని అర్థం చేసుకోవాలంటే నువ్వు ఒకసారి గతాన్ని వెంటనే డోర్స్ ఓపెన్ చేసి నీ జీవితాన్ని ఒకసారి అలాగా క్లోజప్లో తీసుకొచ్చి చూసుకుని ఆలోచిస్తే ఒకప్పుడు నేను చేసేది పక్కన పెట్టిన వ్యక్తులు మళ్ళా నీ దగ్గరికి ఎందుకు వచ్చారు? వెళ్తే చాలా తెలివైన వాళ్ళు ఎలా అంటాడు, మనుషులు పక్కన పెట్టిన మన దేవుడు మనల్ని పక్కన పెట్టేవాడు కాదు. మనుషులు త్రోసివేసిన మన దేవుడు మనల్ని త్రోసివేసేవాడు కానీ కాదు. ఎవరి చేత మనం ఏమనిపించుకోవాలి? యెహోవా చేత నిర్దోషని ఎంచబడేవాడు. ఎవరి చేత? యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు. నేను దేవుని చేత నిర్దోషణని ఎంచబడాలి. నీవు దేవుని చేత నిర్దోషని ఎంచబడాలి. నీవు దేవుని చేత నిర్దోషని, మనమంతా దేవుని చేత నిర్దోషులని ఎంచబడాలి, మనుషుల చేత కాదు. మనుషులు సాక్ష్యాలు పనిచేయవు. మనుషులు సాక్ష్యాలు పనిచేయవు. మనుషులు లంచం తీసుకుని కూడా అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాడు ఉన్నారు, లేరా? ఉన్నారు, లేదా? ఉన్నారు. అలా బ్రతికేవాడు ఉన్నారు, అలా సంపాదించేవారు ఉన్నారు. కానీ దేవుని పిల్లరా, దేవుని పిల్లలైతే నీవు నీ దేవునితో నిర్దోషని ఎంచబడాలి. మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నతానీయులను ఏ విధంగా చెప్పాడో మనల్ని కూడా అదే విధంగా ఆయన పిలుచును గాక. అదే విధంగా ఆయన మనల్ని పలకరించును గాక. నతానీయులకు కలిగిన దేవుని ప్రేమ మనకు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కదా భక్తి. ఇలా కదా మనం జీవించాల్సింది. చెప్పండి. అవసరం కొద్దిగా ఆయనతో మనం కలిసి నడవాలా? మన అవసరం కొద్దిగా నడవాలా? దేవునితో మనం ఎల్లప్పుడూ కలిసే నడవాలి. అవునా కదా? ఆయనతో ఎల్లప్పుడూ కలిసి దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబును. వారి పాటలో రావా? హల్లెలూయా. మాకు రావాలి. ఇప్పుడు అన్నీ డీజే పాటలు అయిపోయాయి, క్రైస్తవ పాటలు కూడా. దేవుని పాటలు కూడా ఎలాగో ఇప్పుడు డీజే పాటలు అయిపోయినాయి కదా, అవి కూడా డీజేలు పెట్టినట్టు ముగించేస్తున్నారు. దేవుని మాట చాలా ప్రేమ కలిగింది. రెండో మాటలు, ఆత్మలో కపటం లేనివాడు ఎక్కడంట? మన ఆత్మలో ఏమనకూడదు, ప్రోత్సహిత చేస్తున్నాము. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇల్టాంటి ఏం చేయాలంటే తలుపులు తీసి బయట కూర్చోబెట్టేసి తలుపులు వేసేయాలి. అలా ఏం చేయాలి కదా, తాను చెడినది మనమంతా చేసేసేది. అలాగే ఆవలింత కనుక అత్తగారి పక్కనే ఉండదంట. ఎవరికి? ఆవలింతకి అత్తగారి పక్కనే ఉంటుంది కదా, అప్పగింతలు కూడా పక్కనే ఉంటాయి అంట. అదే ఏముంటాయి అక్క? అక్క ఏముంటాయి? అప్పగింతలు పక్కనే ఉంటాయి, అత్తగారి కూడా పక్కన ఉండదంట. ఒక ఆవలింత పక్కన అందరికీ కదా. హల్లెలూయా. యేసు ప్రభువు మాట్లాడుతున్న మాట 47వ వచనం. ఇశ్రాయేలీయుడు ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి, నన్ను నీవు ఎలాగా ఎరుగుదు అని నతానీయులు ఆయనను అడగగా, నతానీయులకి సందేహం వచ్చింది. నతానీయులకి ఆశ్చర్యం కలుగుతుంది. నేను ఎప్పుడు నీకు పరిచయస్తుని కాదే. ఏమంటున్నాడు? హల్లెలూయా. ఏమంటున్నాడు? జలస్లో ఏమంటున్నాడు? పరిచయస్తుని కాదే, నేను నీ పరిచయస్తుని కాదే, నేను నీ స్నేహితుడిని కాదే. పోనీ ఒకవేళ అనుకుందాం మనం దూర బంధువులు కూడా కాదే, మీది మాది పక్క బజార్ కాదే. ఇలా సందేహంగా మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు? నన్ను నీవు ఎలాగో ఎరుగుదు అని నతానీయులు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే. ఇక్కడ చూడండి, క్వశ్చన్ మార్క్ పెట్టాడు. హలో నతానీయులు,
పిలుపున్నాడు కదా, మా పిలుపున్నాడు కదా. మా పిలుపు నిన్ను పిలవక మునిపే నిన్ను ఎక్కడ ఎరిగాను తెలుసా, నిన్ను ఎక్కడ ఉన్నప్పుడు చూసింది తెలుసా. ఆయన మాట్లాడుతున్న చూడండి, నేను చక్కగా చెప్తాను. నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచిద్దనని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అడ్రస్ తో సహా చెబుతున్నాడు. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు, చూడట్లేదు, మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు చెప్పండి అబ్బా, మనం ఎక్కడుండేది, మనం ఏం చేసేది, ఆయన చూస్తాడా లేదు? చూస్తున్నాడా లేదు? ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కళ్ళు టేపేద్దామా చెప్పండి? ఆయన గుడ్డోడి చేద్దామా? కుదరని పని కదా. మనం గుడ్డోడి అయిపోయి మన కళ్ళకు టేప్ వేసుకొని మనం ఏమనుకుంటాం? ఆయన గుడ్డోడు అనుకుంటాం. నతానేలు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ఎప్పుడు ఎరిగావు? నీవు నన్ను ఎలాగ ఎరిగావు? మన ఇద్దరికి పరిచయం లేదు కదా. పిచ్చోడా, నేను ఇప్పుడు నిన్ను ఎరిగినా. ఎలా ఎరిగినా తెలుసా? నీవు అంజూరపు చెట్టు కింద, చదువునానా, నీవు ఆ అంజూరపు చెట్టు కింద నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, మనం ఏం చెప్పగలుగుతాం ఆయనతో? ఏం మాట్లాడగలుగుతాం ఆయనతో? ఎలా మాట్లాడగలుగుతాం ఆయనతో? ఒక వ్యక్తితో దేవుడు అండి బాగా సహవాసం చేశాడు. ఎంత బాగా సహవాసం చేశాడంటే, అదిగో ఫిలిష్తీయులు అంటే వెంటనే శక్తి పొందుకొని ఆ ఫిలిష్తీయులు చంపేస్తున్నాడు. అంత బాగా శక్తి కలిగిన వ్యక్తిగా దేవునితో సహవాసం చేసిన వ్యక్తి బ్రతికితే, అతడు ఈ లోకం అనే మాయ ప్రేమలో పడిపోయి తనకున్న అభిషేకాన్ని పోగొట్టుకొని, తనకున్న ఆత్మ సంబంధమైన బలాన్ని పోగొట్టుకొని, అతనుకున్న శక్తిని మొత్తం పోగొట్టుకొని, ఒక్కసారి అమ్మంటుంది, శాంసన్ బలవంతుడా, పిలుస్తున్నట్టే ఎక్కడా అన్నాడు. కండలన్నీ వీక్ అయిపోయాయి. కండలన్నీ ఏమైనాయి? వీక్ అయిపోయింది. జబ్బుబడి పేషెంట్ లాగా అయిపోయాడు. శక్తి రావట్లేదు, లేపుతున్నాడానికి శక్తి రావట్లేదు, ఇక శక్తి రాదు. ఎందుకు రాదు? శక్తి ఎందుకు విడిచిపోయిందంటే ఆయన కలిగి ఉన్న అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. అభిషేకం ఉన్నంతసేపు కీడు దరిచేరదు మన ఇంటికి, మన ఒంటికి దరిచేరదు, మన ఇంటికి కూడా దరిచేరదు. అభిషేకాన్ని పోగొట్టుకున్న తర్వాత, గర్వం వచ్చిన తర్వాత, దేవుడి మాటను కూడా పక్కన పెట్టిన తర్వాత, ఫిలిష్తీయుల గురించి సంసోనుతో దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించాడు? చాలాసార్లు హెచ్చరించాడు. అయితే దేవుని మాటను కూడా పక్కన పెట్టేసి, అందమే నా ప్రాణము, లోకమే నా ప్రాణము. కొందరికి వారు ఎలా ఉంటారు తెలుసా? కృతజ్ఞత లేని వారు బ్రతుకుతారు. కృతజ్ఞత లేని బ్రతుకులు బ్రతుకుతారండి. మేలు పొందేదాకేమో దేవుని విడిచిపెట్టరు. మేలు పొందిన తర్వాత దేవుడికి టైం ఉండదు వీళ్ళ దగ్గర. ఇలా మళ్ళీ లోక సంబంధమైన బ్రతుకులు బ్రతుకుతానికి టైం ఉంటుంది. రైంబవళ్ళు ఇలా అనుభవించాల్సిన అనుభవించిన టైం ఉంటుంది. వాటి కోసం టైమే కేటాయించి ఆ టైం ప్రకారంగా ప్రోటోకాల్ అన్నట్టుగా అలా నడుస్తూ ఉంటారు. కానీ ఇచ్చిన వ్యక్తిని దేవుని మర్చిపోయి, ప్రార్థించిన వ్యక్తులను కూడా మర్చిపోయి, కనపడితే ఎక్కడ మాట్లాడుతున్న దూరం పెట్టేసి ఆ వ్యక్తులను ఏం చేస్తారంటే ఏమి తెలియనలాగా ఉంటూ ఉంటారు. సంసోను జీవితం అదే. ఆయనకు కలిగి ఉన్న గొప్ప అభిషేకాన్ని పోగొట్టుకొని, శాంసోన్ ఫిలిష్తీయులు అన్నప్పుడు లేస్తే బలముందా? బలము లేదు. అప్పగించబడ్డాడు. ఆయనను అప్పగించినప్పుడు పట్టుకొని అవమానపరుస్తున్నారు సంస్థని. దేవుని బలము నీలో ఉన్నప్పుడు శత్రువు ఆ బలమును దొంగిలించడానికి చూస్తాడు. ఎందుకు తెలుసా? నిన్ను అవమానపరచడానికి, నీ కుటుంబాన్ని అవమానపరచడానికి, నిన్ను దేవుని ప్రేమ నుంచి శాశ్వతంగా దూరం చేయడానికి, నీకు నష్టాన్ని కలగజేయడానికి.
మనం ఆరాధించే దేవుడు ఎవరు తెలుసా? నష్టాన్ని ఇచ్చేవాడు కాదు, నష్టాన్ని పూడ్చే దేవుడు. ఆయన దుఃఖాన్ని ఇచ్చేవాడు కాదు, దుఃఖాన్ని తుడిచివేసే దేవుడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు చేయాల్సినంత చేసేసి మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి ఏం తెలియదు నంగనాచి బూరెళ్ళి ఎందుకు ఎడుతున్నావు? నీ కళ్ళు పోకముందు నీకు తెలియదా? వాళ్ళు పట్టుకుంటే నేను ఎలా హింసలు పెడతారో నీకు తెలియదా? నువ్వు దేవుని దగ్గర జాగ్రత్తగా బ్రతకపోతే తర్వాత ఏమైందో నీకు తెలియదా? తెలుసు. కానీ మనలో మనమే సర్ది చెప్పుకొని బ్రతికేస్తాం. ఆయన ఏమోదలే, దేవుడు చూస్తలేదు, చూసి నన్ను ఏం చేయలేదుగా. నీకు ఆదరణ కలిగిన వ్యక్తులను దూరం చేసేస్తాడు, ఆత్మీయులు దూరం చేస్తాడు, కుటుంబంలో నీకు ఆదరణ ఏదో ఆ వ్యక్తులు కూడా దూరం చేసేస్తాడు. దేవుడు చేసే ఆపరేషన్ ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు చేసే పని ఎలా ఉంటుంది తెలుసా? మనం ఎక్కడైతే ఆదరణగా ధైర్యంగా ఉంటామో అక్కడి నుంచి దేవుడు చక్కగా మనల్ని వేరు చేసి ఒంటరి జీవితం చేస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమను నువ్వు కాదన్నందుకు, ఆయన ప్రేమను నువ్వు కోల్పోయినందుకు. మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా పాడగలవు నీవు. మారానుభవం మధురముగా పాడగలవు నీవు. పాపోనాథుడా
నిన్ను వాడబారిన జీవితాన్ని జీవింపచేస్తాడు. ఆయన ఎందుకు నిన్ను పిలిచాడు తెలుసా? ఆయన ఎందుకు నిన్ను లోకం నుంచి వేరు చేశాడు తెలుసా? నతానియేలు అంటున్నాడు, నీవు నన్ను ఎప్పుడు ఎరిగినావు? హలో బ్రదర్ నతానియేల్, నిన్ను అంజూరు చెట్టు దగ్గరే ఆయన నిన్ను ఎప్పుడు ఎరిగినాడు తెలుసా? నీవు ఈ లోక సంబంధమైన శాపంలో పాపంలో కూరుకుపోయినప్పుడే, అప్పుడే నేను ఎరిగి ఆయన సహాయకుడై రా లే అని చేయబడ్డాడు. అలాగనే ఆయన భుజం మీద నిన్ను ఎత్తుకొని ఓదార్చాడు. ఇది నీకు అర్థమైతే నువ్వు పడిపో. ఇది నీకు అర్థమైతే నువ్వు చెడిపో. నువ్వు పడిపోతున్నావు అంటే, చెడిపోతున్నావు అంటే నీకేం అర్థం కాలేదంటే ఆయన మధురమైన ప్రేమ నీకు అర్థం కావాలి. లోక ప్రేమ శాశ్వతం కాదు, సంతోషాన్ని ఇచ్చేది కాదు. అది ఏడిపించింది, ఏడ్చేలాగా చేస్తుంది. అది అవమానపరిచింది, అది ఆనందపడుతుంది. నేను ప్రకటిస్తున్న నా యేసు ప్రేమ ఏంటి తెలుసా? నా దుఃఖాన్ని సంతోషంగా మార్చి ఈరోజు ఈ సకల సౌఖ్యములు కలగజేసి ఆనందం ఇస్తున్న ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ ఎలా ఉంది తెలుసా? మహామహిమతో నిండి ఉన్న ప్రేమ అది. అది నేను పొందుకుంటున్నాను, మీరు పొందుకోండి. నతానియేలు అనుకున్నాడు, అసలు నన్ను ఎలా ఎరిగావయ్యా? అబ్బా ఆమేన్ హల్లెలూయా. ఇర్మియా భక్తుడు కూడా అలా అంటాడు, అయ్యా ఏంటండి, నీవు తల్లి గర్భమును రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడు ఎరిగినాడంట? పిండంగా తయారవక ముందే, రూపము ఏర్పడక మునిపే, రూపుదిద్దక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడంట. నీవు దేవుని బిడ్డగా ఎందుకు మార్చబడ్డావు తెలుసా? ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన బిడ్డగా నిన్ను చేర్చుకున్నాడు. ఏమి ఇంట్లో మీ నాన్న మారలేదే, నీ తమ్ముడు మారలేదే, నీ రక్త సంబంధం మారలేదే, నిన్ను చేసుకున్నవాడు మారలేదే, నీ తోబుట్టు మారలేదే. మారకుండా చచ్చారే, వీళ్ళంతా మారకుండానే మరణించారే. నీకు మాత్రమే మారు మనసు ఎందుకు ఇచ్చాడు? నీకు మాత్రమే ఆయన మార్గాన్ని ఎందుకు తెలియజేశాడు? నీకు మాత్రమే సత్యాన్ని ఎందుకు తెలియజేశాడు? ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రభు అంటాడు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, జాగ్రత్త అంటున్నాడు. ఇంకా కొన్ని విడిచిపెట్టాల్సినవి ఉన్నట్టు విడిచిపెట్టాలంటున్నాడు ప్రభు. విడిచిపెట్టలేకపోతున్నామంట. విడిచిపెట్టేయమంటున్నాడు అర్జెంటుగా, లేకపోతే నష్టం జరగబోతుంది. థ్యాంక్ యూ. దేవుడు అంటున్నాడు, నీతో నీవు చక్కగా నిలబడితే నీతో మాట్లాడతానంటున్నాడు. దేవుడు మరలా చెబుతున్నాడు, నువ్వు చక్కగా నిలబడితే నీతో నేను మాట్లాడతానంటున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నీలో సోమర్థనము గర్వం ఉందట, వీరున్నిటిని విడిచిపెడితే దేవుడు నిన్ను బలపరుస్తానంటున్నాడు. మళ్ళా చెబుతున్నాడు, సోమర్థనం గర్వం ఈ రెండు ఎందుకు నీలో పనిచేయాలా? ఏముందని నీ గర్వం? ఎందుకు దేవుడు అంటే సోమర్థనం అయిపోతున్నావు? జాగ్రత్త. దేవుని పిల్లరా, మనం గొప్పోళ్ళు అని ఆయన మనల్ని ఎన్నుకోలేదు. ఆయన ఇర్మియా అడిగితేనే ప్రవక్త ఆయన అంటాడు, నువ్వు రూపింపబడక మునిపే నేను, నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నతానియేలు అంటున్నాడు, నన్ను ఎప్పుడు ఎరిగి ఉన్నావయ్యా? అబ్బా, యేసయ్య మనల్ని ఎరిగి ఉన్నాడు. ఆయన మనల్ని కలిగి ఉన్నాడు. మనమేమో లోకాన్ని కలిగి ఉంటున్నాం, ఆయన మనల్ని. లోకం గొప్పదా, యేసు గొప్పదా? చెప్పలబా, యేసయ్య గొప్పోడు. యేసయ్య వాగ్దానం గొప్పది, యేసయ్య ప్రేమ గొప్పది, ఆయన మాట గొప్పది. ఆయన ప్రేమ శాశ్వతమని. ఆయన ప్రేమలో మార్పు లేనే ఉందా? అది మార్పు లేనిది, మారిపోయినది, మార్పు రానిది. స్తోత్రం కలుగుగాక. మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? మార్పు లేదు.
ఆయన ఎందుకు నిన్ను పిలిచాడు? నీ భక్తిని చూసి కాదు, నీ అందాన్ని చూసి కాదు, నీ ఉద్యోగం చూసి కాదు, నీ ఆస్తిని చూసి కాదు, దేని చూసి కాదు. ఆయన నువ్వు భూమి మీదకి రాకమునిపే నిన్ను ఆయనలో ఏర్పాటు చేసుకున్నాడు. మరి నీ వారనేవారు ఎవరు మారలేదు, నీకే ఎందుకు ఆ మార్పు ఇచ్చాడంటే ఆయనలో నువ్వు ఏర్పాటు చేయబడినావు. ఆయన మాట్లాడుతున్నాడు 48వ వచనం, నీవు ఎలాగ ఎరుగుదు అని నతానీయులు ఆయన అడగగా, యేసు పిలుపు నిన్ను పిలవకమునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నిన్ను చూచి తిని అతనితో చెప్పు. నతానీయులు బోధకుడా, హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు నీతో చెబుతున్న మాట, నువ్వు ఎలా మాట్లాడాలి? డాడీ డాడీ, ఈ పాపిని ఎరిగావా? ఈ దౌర్భాగ్యం ఎరిగావా? ఐ లవ్ యూ డాడీ, నేను ప్రేమిస్తున్నానని ఎందుకు మనం ప్రేమించలేము? నీ తోబుట్లు నీ దగ్గర ఆస్తి ఉంటేనో డబ్బు ఉంటేనో నువ్వు వాడికి ఉపయోగపడతానంటేనే నిన్ను ఎరిగి ఉంటున్నారు. ఏమి నీ దగ్గర లేకపోతే నువ్వు వాళ్ళు మా బంధువులే, మాకు ఎరిగిన వారంటే వారంటారు, ఆమె ఎవరో మాకు తెలియదయ్యా, అతడు ఎవరో మాకు తెలియదయ్యా. నువ్వు ఎరగకనే ఆయన నిన్ను ఎరిగి ప్రేమిస్తుంటే నీకెందుకు ఆయన విడిచిపెట్టాల్సిన ఆలోచన? నీకెందుకు ఆయనతో నడవడం కష్టంగా మారుతుంది? అంటే ఆయన నీకు మంచి చేస్తున్నాడేనా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడేనా? ఆయన నువ్వు చేసిన అపరాధములన్నిటిని క్షమించి నూతన జీవములో నిన్ను నడిపిస్తున్నాడేనా? జాగ్రత్త మిత్రమా, నా ప్రియ దేవుని పిల్లలారా, సంగమా, క్రీస్తు యేసు ప్రేమ గొప్పది. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో మనం శాశ్వతం కానే కాదు. నిన్నటి దినాన్ని చూసారా, దైవజనుడు జోసెఫ్ గారు వాక్యం చెబుతూనే గుంటూరులో అలా టేబుల్ మీద బొక్కబాలో పడి చనిపోయారు. స్ట్రోక్. ఎక్కడో గణపురంలో పుట్టి ఆయన గుంటూరులో చనిపోతాడు అనుకున్నాడా? గుంటూరులో దేవుని వాక్యం ప్రకటిస్తూ నిద్రించాడు. నీ మరణం నీకు తెలియదు, నా మరణం నాకు తెలియదు. అయితే ప్రియులరా, మరణించిన తర్వాత ఉన్న జీవితానికి సమాధానం చెప్పాల్సింది ఈ బాడీ, ఈ శరీరం. దీన్ని ఏం చేయాలి మనం? దీన్ని ఏం చేయాలి? పరిశుద్ధతగా జీవింపచేయాలి. ఏం చేయాలి? ఒక గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ని బురద పడితే ఊరుకుంటామా? గోల్డ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? దగ్గ మెరవాలని కోరుకుంటాం లేదా? గోల్డ్లో మెరుపు తగ్గితే మనసు ఏమైంది? ఏంటి నా గోల్డ్ ఏంటి మెరవట్లేదు? గోల్డ్ కన్నా విలువైనది యేసయ్య మాట. ఆయన మాట అంటే ఎక్కడ ఎప్పుడు నిన్ను పడిపోనేవాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు రాజు ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయన కృతజ్ఞించిన దేవునికి మహిమ కలుగును. అవును, మనం ఆరాధించే దేవుడు ఎవరు? దేవుని కుమారుడు వచ్చిన వాడు ఇశ్రాయేలు రాజు అయి ఉన్నవాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని కుమారుడుగా వచ్చాడు ఇశ్రాయేలు రాజు. ఆయన మనం ఆరాధించే దేవుడు ఎవరు? ఆయన రాజు, మన రాజు. మన దేవుడు ఎవరు? మనకు రాజు. ఆయన రాజు బిడ్డలు ఎలా ఉండాలబ్బా? రాజు బిడ్డలు ఎలా ఉండాలి చెప్పండి? రాజు బిడ్డలు రాజుగానే ప్రవర్తించాలి. రాజు బిడ్డలు బూజుగా మారితే ఏమైనా ఉపయోగం ఉందా? రాజు బిడ్డలు బజార్లో ఉండి తిరిగి అడుక్కు తింటే ఏమైనా ఉపయోగం ఉందా? రాజు బిడ్డలు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా? ఎవరు నష్టపోతారు చెప్పండి? ఎవరు నష్టపోతారు? రాజు నష్టపోడు. అలా ప్రవర్తించిన వాడే, తన విలువ తాను కాపాడుకోలేని వాడే నష్టపోతాడు. ఇక్కడే నష్టపోయేది పొద్దున అక్కడ తీర్పు తెచ్చబడిన తర్వాత అగ్నిలోకి పోతే ఏమైనా ఉపయోగం ఉందా?
దేవుని బిడ్డ, దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే తేటగా మాట్లాడుతున్నాడు. ఆలకించు, బయటకు ఎప్పుడైనా జీవితాన్ని మార్చుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, కలవరపడుతున్నావా? అది ఆగిపోయింది. ఇక నీతో మాట్లాడడం. ఇప్పుడు నువ్వు దిక్కులు చూడాలి. ఎక్కడ చూస్తావు చూడు. అదేమంటే దిక్కు లేనివాడికి దేవుడే దిక్కండి అంటూ ఉంటారు కదా. దేవుడు జాలిపడ్డాడు. నువ్వే ఆయన్ని ఇప్పుడు ముంచుతానే ఉంటే, ఆయన నువ్వు ముంచుతానే ఉంటే, మాయ మాటలు చెప్పి ఆయన ఎంతకాలం ఉంటాడు మన దగ్గర? ఉంటాడా? ఉండడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన అంటున్నాడు, మరియు ఆయన మీరు ఆకాశం తెరవబడియు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా దిగుటయు చూచుతారని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. హల్లెలూయా. 139వ కీర్తన 1-2 వచనాలు ధ్యానం చేద్దాం. చూడండి, 139వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. గ్రహించుచున్నావు. చాలు. ఏం మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు? యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. కొంతమంది బ్యాచ్ ఏం చేస్తారంటే, దేవునితో సహవాసం ఉండి దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ వారితో స్నేహం చేస్తూ కూడా తెలిసి దేవుని కూడా పక్కన పెట్టేసి వీళ్ళ నాటకాలు వెళ్ళే, వీళ్ళ వేషాలు వెళ్ళే, వీళ్ళ నడవడే, వీళ్ళు చీకటి కార్యాలే. ఎందుకు ఆ జీవితం? ఎందుకు ఆ బ్రతుకు? రాజు సైతం గడగడలో ఉనికి మాట్లాడుతున్నాడే, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట దేవుడు? ఏం చేస్తున్నాడు? ప్రభు ఏం చేస్తున్నాడు? చెప్పాలి. దేవుడు గ్రహిస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎవరు? చూచుచున్న దేవుడు. ప్రారంభంలో చెప్పబడిన మాట ఇది. ఆగ్రహం చెప్పింది, ఆగ్రహం పెట్టింది టైటిల్ చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు కూడా ఏమంటున్నాడు? రాజు అయ్యండి, అయ్యా నేను కూర్చుంటా, నేను లేచుట నీకు తెలియదు. రాజే, ఇశ్రాయేలును పరిపాలిస్తున్న రాజే ఇంత చక్కగా స్పష్టంగా మాట్లాడుతుంటే, నీకు కలిగిన చిన్నదాన్ని బట్టి నువ్వు గర్విస్తూ బ్రతకడం న్యాయమా? చెప్పాలి. న్యాయమా? నీ బ్రతికెంత, నువ్వెంత? ఇప్పుడు మనమెంత, మన బ్రతికెంత? మన ప్రవక్తను ఎలా ఉండాలి చెప్పాలి. మన ప్రవక్తను చాలా జాగ్రత్తగా ఉండాలి. మహారాజుగా ఉన్న రాజే జాగ్రత్త పడుతుంటే, చిన్నపాటిది కలిగి ఉన్న నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి? నీ మనసును ఎలా భద్రపరచుకోవాలి? నీ తలంపులు ఎలా భద్రపరచుకోవాలి? ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి? ఒకవేళ మలినమైపోయావా? అయినా ప్రేమిస్తున్నాడు, రా, యేసుక్రీస్తు నామములో నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టు, కడగబడు, పునరుద్ధానంలో చేర్చబడతావు. ఆయన ప్రేమించేవాడే కదా, ఆయన క్షమించేవాడు కదా, ఆయన ఆదరించేవాడు కదా. ఆయన ఆదరణ చూపకుండా ఏమన్నా చేస్తాడా? ఆయన ఆదరణ చూపేవాడు. ఆయన మన మీద ఆదరణ చూపడం ఆయనకి ఇష్టం. కానీ నువ్వు ఆయనతో బ్రతకడం కష్టం అవుతుంది కదా. దావీదు ఏమంటున్నాడు? రెండో మాట చూడండి, 2వ మాట 2వ వచనం ఏమంటున్నాడు? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియదు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించున్నావు. హల్లెలూయా. ఏం గ్రహిస్తాడంట దేవుడు? యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వాక్యం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వాక్యం. చక్కగా స్పష్టంగా చదవండి. చదవగలిగిన వారు నీటిగా జాగ్రత్తగా చదవండి, కలవరపడుతూ భయపడుతూ. 65వ అధ్యాయం 24వ వాక్యం.
జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. వారికి ఏమున్నది? ఇలాగున జరుగును. వారికి ఎలాగ జరుగును? వారు వేడుకొనక వారు వేడుకొనక మునిపే నేను నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయించుండగా నేను ఆలకించదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని పిల్లలారా, ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మాట కొరకు నీవు జాగ్రత్తగా పరిపాలన కలిగిన దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకొని నీ ప్రవక్తంతల మీద ఆయన అధికారానికి ఒప్పుకొని దేవుని మాట కొరకే నువ్వు బ్రతుకుతూ ఉంటే, నువ్వు వేడుకొనక మునిపే ఏం చేస్తానంటే, వారు వేడుకొనక మునిపే నేను సమాధానం ఉత్తరం ఇస్తాడట. మన మనుషుల దగ్గర ఓ గోజాడినా ఏమంటారు, చూద్దాంలే చేద్దాం లేదురా, ఇక్కడ ఎందుకు పద్దాక ఏడుస్తాం. సరే, కొందరు ఏమంటారు తెలుసా, నేను చెయ్యాలంటే నాకు కొన్ని కావాలంటారు, కొన్ని కండిషన్లు పెడతారు. కొంతమందికి బెయిలు ఎలా ఇస్తారు, కండిషన్లు పెట్టి బెయిల్ ఇస్తూ ఉంటారు. అలాగే కొంతమంది మనము ఏదన్నా ఒక విషయమై వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, ఏదైనా ఒక విషయమై మనకు కావాలని మా వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు కమిట్మెంట్ అడుగుతారు. కొందరిని, నేను నీకు చెయ్యాలంటే నువ్వు నాకేం చేస్తావు? హల్లెలూయా. ఇది లోక సంబంధమైన. కానీ ప్రభు అంటున్నాడు, నేను చెప్పినట్టుగా మీరు యథార్థంగా బ్రతికితే అని అంటున్నాడు, వారికి ఎలాగ జరుగును. ఎలాగ జరిగింది? వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తారంటే ప్రభు ఏం చేస్తారంటే, వారు వేడుకొనక మునుపు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. వారు ప్రార్థన చేయుచుండగా, అయ్యా డాడీ నాకు ఎవరున్నారయ్యా నువ్వు తప్ప, నాకు సహాయకులు ఎవరు ప్రభా, నాకు సహాయం చేసేవారు లేరు కదా ప్రభా. ఇలా వేడుకునే వ్యక్తి ఎలా ఉండాలి సార్? పర్ఫెక్ట్గా ఉండాలి. ఆయనకు తగిన వ్యక్తిగా నువ్వు ఉండి ఏడుకుంటేనే ఆ ప్రార్థనకు జవాబు. మనసుతో ప్రార్థన చేయకుండా పెదాలతో చేస్తే ప్రయోజనం ఉండనే ఉంటుందా? పొరపాటును కూడా ఉండదు. ఎందుకు ఉండదంటే, దేవుడికి మన మనస్సు కావాలి, మన శరీరం కూడా. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన దేవుడికి మనం పెట్టాం. మనసునేమో ఇంట్లో ఉట్లో పెట్టొచ్చి గుళ్ళోకి వచ్చే చప్పట్లు కూడా కుదిరిద్దా? కుదిరిద్దా? మనసు ఎక్కడ ఉందా అని అడిగారంట. మనసు ఎక్కడ ఉందంటే, ఆ మధ్యకాలంలో ఒక పాట రాశాడు, లోక సంబంధమైన పాట. అవి మనం పాడకూడదు, వినకూడదు. ఏం చేస్తుందంట అంటే, ఆడ హృదయం అంట నీ చుట్టూనే తిరుగుతుందంట. ఎవరి చుట్టూ ఏందాక కూర్చోలేక ఎవరి చుట్టూ తిరుగుతుందంట? హృదయం నీ చుట్టూ తిరుగుతుంది. ఆడ రాసినడికి బుద్ధి లేదు, పాడినడికి బుద్ధి లేదు. చుట్టూ తిరిగి ఏం చేసింది? ఉరేస్తుంది లేదా? కానీ దేవుని చుట్టూ తిరిగితే ఉరి కమ్మం నుంచి విడిపించబడతాం, మరణం నుంచి తప్పించబడతాం. ఆయన ఆత్మకార్యాలను ఆయన అంటున్నాడు, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆలకించాలి మన ప్రార్థన. మనం చేస్తున్న ప్రార్థన మన తండ్రి ఆలకించాలి. మన ప్రార్థన బట్టి మన డాడీ సంతోషపడాలి. మన సంతోషం కోసం ప్రార్థన చేయకూడదు, డాడీని సంతోషపరచడం ప్రార్థన చేయాలి. మన మేలు కొరకు ప్రార్థన చేయకూడదు, ప్రభు మార్గాన్ని గణపరచడానికి ప్రార్థన చేయాలి. ఎప్పుడు చూడు మన అవసరం కొరకే ప్రార్థన చేస్తాం. అందుకే శిష్యులు అడిగారు యేసు ప్రభు, అయ్యా యాకోబు తన శిష్యులకు ప్రార్థన చేపిస్తున్నాడు, మాకు కూడా ప్రార్థన లేకపోవచ్చుగా అన్నాడు. అంటే ఏమన్నాడు తెలుసా? పరలోకముందున్న మా తండ్రి, నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తం పరలోకమందు భూమి యందు.
మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించు ప్రకారము మా అపరాధములను మమ్మల్ని శోధం తేక దుష్టుని రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ఈ ప్రార్థన నేర్పించు. ఆ ప్రార్థనలో గొప్ప విశేషమైన సంగతులు ఉన్నాయి. మీరు అర్థం చేసుకోగలిగితే చాలా గొప్ప సంగతులు ఉన్నాయి. మీ జీవితం ఎలా ఉంది? ఈ ప్రార్థన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఎటువంటి జీవితం కలిగి ఉన్నారు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యం. త్వరగా దిగు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. నతానేలును చూసిన దేవుడు ఇప్పుడు మనం ప్రార్థన చూడ్డా? నతానేలుతో మాట్లాడిన దేవుడు మన ప్రార్థన వినడా? మనతో మాట్లాడ్డా? వింటాడు, మాట్లాడతాడు. అందుకే చూద్దాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు, అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి, ఆగండి. నీవు ప్రార్థన చేయనప్పుడు క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? ఇది చదివి వాళ్ళకి అర్థం అవ్వాలి. ఆగి, అవును నేను ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది? నేను ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది? నేను ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది? నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నీ తండ్రి వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడు? నీవు ప్రార్థన చేస్తే ఆయన వింటానికి సిద్ధంగా ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మనం వర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓటేసేవాడికి ఏం కావాలి? ఓటేసేవాడికి ఏం కావాలి? చెప్పమ్మా నువ్వు తెలిసి. ఓటేసేవాడికి ఏం కావాలక్క? ఏం కావాలి? గుర్తింపు కార్డు కావాలి. ఆ ఓటర్ లిస్టులో పేరు ఉందా లేదో కావాలి. గుర్తింపు కార్డు నుండి ఓటర్ లిస్టులో పేరు లేకపోతే ఓటు ఏనిస్తారా? బయటకు పొమ్మంటారు. అలాగే నీ ప్రార్థన ఎలా ఉండాలంటే వేషధారణ కలిగిన ప్రార్థన ఉండకూడదు. వేషం వేసిన ప్రార్థన చేయకూడదు. ఆయన అంటున్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి, ఎక్కడికి? గదిలోకి రా, తలుపు వేసుకో. 21 days నేను చేసింది ఏంటి చెప్పాలి? ప్రార్థన గదిలో వెళ్ళి తలుపు వేసుకొని మీరు దేవునితో నేను నా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఆయనతో మాత్రమే సమాధానంగా నా భారమంతా ఆయనతోనే పంచుకున్నాను. నా భార్యతో పంచుకోవాలా, నా కొడుకుతో పంచుకోవాలా, సంఘంతో పంచుకోవాలా, ఎవరితో పంచుకోవాలా. నా భారమంతా జీవము కలిగిన నా దేవునితో మాత్రమే పంచుకున్నాను. మన దేవుడు ఎవరు అంటే మనకు సహాయం చేసే ఆయన, మనకు సహకారి, ఉపకారి. వెళ్ళి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన ఎక్కడంట? ఆ గది రహస్యమేగా. ఆ ప్రార్థన గది రహస్యమే. అవునా కదా? ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఎలా పెడతారు? ఒక గదిలో పెట్టి విద్యార్థులను విభాగించి ఏం చేస్తారు? విద్యార్థులను విభాగించి ఎవరికి వాళ్ళకి హాల్ టికెట్ ఇచ్చి నెంబర్ ఇచ్చి ప్రశ్న పత్రం ఇచ్చి జవాబు రాయమంటారు. జవాబు ఏం చేస్తారు? ప్రశ్న పత్రం ఇచ్చి రాయండి జవాబు అంటాడు. వచ్చినైతే ఏం చేస్తాడు? తడువుకోకుండా, కంగారు పడకుండా, భయపడకుండా
చక్క టక్క 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 రాసి ఇన్స్టిట్యూట్ పిలిచి సార్ మరొక పేపర్ ఉండి అంటాడు. ఏందబ్బా ఇతను భలే రాస్తున్నాడు. సార్ మరొక పేపర్ ఇవ్వండి. చక్కగా అతనికి వచ్చినది రాసి అప్పగిస్తే పాస్ అవుతాడు లేదు. ప్రార్థన గది లేదు సార్ ఎగ్జామ్ జీవితం. ఈ ప్రార్థన గదిలో నువ్వు పాస్ అవ్వాలి. ఈ ప్రార్థన గదిలో రహస్యమందు చూచే నీ దేవునితోనే మాట్లాడాలి. ప్రార్థన చేస్తా కొంతమంది చేస్తే అక్కడ బాగున్నా అంటే బాగున్నా ప్రార్థన చేస్తా కూడా లేచిపోయి బ్యాచ్ ఉంటారు. నేను ప్రార్థన చేసుకుంటాను కదా మళ్ళీ రా. ఏం సమాధానం? ఏమ్మా ఏం సమాధానం చెప్పండి అక్క. నేను ప్రార్థన చేసుకున్నాను మళ్ళీ రా. ఇప్పుడు కాదు, నీ ప్రార్థనకు ఫలించదే కాదు. ఆమె చెప్పడం కూడా తెలియదు నీకు, ముగింపు చేయడం కూడా తెలియదు. ఓ గంటల తరబడి ఏడ్చి ప్రార్థన చేస్తా ఉంటావు. ఇలా ఫోన్ రాగానే ఫోన్ కూడా పీకిద్ది. అమ్మో ఆయన మాట్లాడకపోతే మళ్ళీ దొరకలేదు నాకని వెంటనే ప్రార్థన కూడా ఆమె చెప్పం. హలో నేనే ప్రార్థనలో ఉండగానే మళ్ళీ చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయింది ఆ వార్. హల్లెలూయా స్తోత్రం కలుగుతుంది. అంటే నేను విమర్శించట్లేదు, అర్థమయ్యేలాగా మీకు అర్థమయ్యేలాగా చెబుతున్నాను. ఎంతకన్నా చెప్పేవాడంటే మీకు స్తోత్రం అండి. ఇక్కడ వేస్తే చెబుతున్న మాట మనం ఎలా ఉండాలి? ప్రార్థన ప్రారంభించిన ముగింపు వరకు ఎవరితో మాట్లాడకూడదు. యేసుప్రభువారు ఏం నేర్పాడు? ప్రార్థన ఏం నేర్పాడు? పరలోకముందున్న మా తండ్రి నీ నామం, ఏ నామం అంట? నీ నామం నా ద్వారా పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం మాకు వచ్చింది కాక. మనకు ఏం కావాలంట? మనకేం రావాలి? చెప్పక ఏం కావాలి? రాజ్యం కావాలా, బిల్డింగ్లు కావాలా? రెండు కావాలి. స్తోత్రం. ఇది రెటమాతం అనవచ్చు, అలాగే ఇది రెటమాతం అనవచ్చు. నేనైతే రెండు కోరుకోను, నిశ్చలమైన రాజ్యమే నాకు కావాలంట. ఆయన మన అక్కర్లు ఎరిగి ఉన్నాడండి. ఆయన మన అక్కర్లు ఎప్పుడు ఒకటే కావాలి. నాకు ఏది కావాలంటే పరలోకమే కావాలి. పరలోకం కావాలి. వాస్తవంగా నేను చెప్పాలంటే నాకున్న మెమరీకి, నాకున్న తెలివితేటలకు, ఆలోచనకి ప్రియులారా నన్ను నేను గర్వాన్ని చెప్పుకోవట్లా. మీరెవరు సరిపోరు. ఒకసారి అలా చిన్న గెత్తే దాన్ని సాధించేదాకా నేను నిద్రపోను. దేవుడు అందుకే ఆయన పని కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఫోటోగ్రాఫర్ చేసినప్పుడు లెన్స్ లేకుండానే నా పిచ్చి తెలివితేటల్లో కొన్ని లెన్స్గా కొన్నింటిని పెట్టి ఉపయోగించేవాడిని కెమెరాకి. అలా చేసేవాడిని. అయితే దేవుని దగ్గర నేను ఒక లెన్స్ అయిపోయాను. ఆయనను వాడుకుంటున్నాడంటే నేను ఎక్కడున్నాను? ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకుంటూ ఉంటా. హల్లెలూయా. నేను ఈరోజు మధ్యాహ్నం అదే ఏడుకుంటే ప్రభు నాకు ధైర్యం ఇచ్చాడు. హల్లెలూయా. మనుషుల మాట ధైర్యాన్ని ఇవ్వగానే దేవుని మాట ధైర్యం ఇస్తాయి. రెండు కావాలా? మట్టి పెట్టుకొట్టేలా దేవుని రాజ్యం కావాలి, ఎలీషా కావాలి, నయమాని యొక్క కానుకలు కావాలి. తీసుకో, పర్లేదు, తెచ్చుకో. హల్లెలూయా. డేవిడా ఎలీషా కావాలి, నయమాని కానుకలు కావాలి. ఇప్పుడేగా అమ్మా రత్నక్క ఏమన్నారు? ఇప్పుడే రెండు కావాలి. గ్యాప్ లేకుండా స్పీడ్ బ్రేకర్ చూసి దూకిచ్చేస్తాడు ఒకడు. హల్లెలూయా. జాగ్రత్త, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మనం మాట్లాడాలి. అయ్యే తొందరపడటం అంటే దేవుని పిల్లలు ఎప్పుడూ తొందరపడనే. మా అభ్యలారాన్ని చూడండి, నిద్రపోతే ఏంటో
అయ్యగారు ఏమంటాడో నేను ఎలా ఉండాలి కదా, అవునా? ఈ ఒక్క పూట కూర్చుకున్నాం పరలోకం మందే. హల్లెలూయా, అవునా కదా? రోజు పోయేదిగా కదా, రోజు పోయేదేనా కదా, రోజు పోయేది. ఒక్క పూట పడుకోపోతే ఏమైందంటే, నేను పడుకున్నప్పుడు రోజు 4 అయింది, 3:30 అయింది, ఒక్కోసారి 4:45 అయింది. మేము నమ్మతలేదు, ఒకసారి 6ంటికి పడుకుంటా, తెల్లారి 6ంటికి. ఈ 21 రోజులైతే నిద్రపోవడం కష్టం, నిద్రే పోలేను కొన్ని రోజులు. నిజం ప్రియుల, నిద్రే పోవాలా. నాతో ప్రభుతో నేను ఆనందం. అందుకే ఆ పాట రాయగలిగే. ఏ పాట? మహిమతో నిండిన. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ తండ్రికి ప్రార్థన చేయను, అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలం. ఇప్పుడు బిల్డింగ్ ఇస్తానంటున్నాడా, ప్రతిఫలం ఇస్తానన్నాడా? ఏం చేయమన్నాడు? డాబా కావాలి నడకమన్నాడా? ఇప్పుడు నేర్చుకోక ఆ మనసే తీసేసుకోవాలి. నేను మనలో ఏ మనసు ఉండకూడదు, మనలో ఆ మనసే. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఏమన్నాడు? తండ్రి అద్భుతంగా. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వాక్యం. యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వాక్యం. కనుక ఎవరును మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. అద్భుతమైన మాట ఏముంది? గనుక ఎవడును మనిషిని గురించి ఆయన సాక్ష్యము ఇయ్యనక్కర్లేదు. ఎవరి గురించి అంట చెప్పండి? మనిషిని గురించి సాక్ష్యము ఇయ్యక్కర్లేదు. గనుక ఎవడను మనిషిని గురించి ఆయనకు, మన గురించి ఎవడ సాక్ష్యం చేస్తే ఆయన వింటాడా? చెప్పండి. ఆ చెప్పేవాడు బ్రతుకు తెలుసు, మన బ్రతుకు తెలీదా? ఆయన పేరేంటి? చూచుచున్న దేవుడు. చూడండి ఎట్ట పసు కొట్టిద్దా నా సరే. ప్రారంభంలో చెప్పా. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడెట్టుండాలి నాకు అనవసరం. ఇక్కడ నా దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం అందుకే దావీదు అంటాడు, నా ఎముకలను విభాగించింది, నా మూలుగులను కండరాలను విభాగిస్తూ ఉంది. ఏంటిదంటే ఎముకలను కండరాలను వాక్యం విభాగించుకుంటూ. ప్రారంభంలో చెప్పాను లేదా? ఆయనకి ఏ పేరు ఉంది? నజరుడు చేస్తుండ్రు. జాగ్రత్తగా. హల్లెలూయా. ఆ రోజుల్లో ఆవులు గేదెలు వెళ్తా ఉండే. వెనకాల తట్ట పట్టుకుని ఎత్తి మీద ఒక ఆమె వెళ్తా ఉండే. ఆవు ఎక్కడ పెండగడెత్తే గొప్ప తట్ట పెడతాం, నెత్తి మీద పెట్టుకుంటాం. తెచ్చుకొని మన వరిచేలో కుప్పను వచ్చిన తర్వాత పొట్టు ఉంటుంది, తెలుసుగా? పొట్టు ఉంటుంది. ఆ పొట్టంతా సంచులో తెచ్చుకొని ఈ పేడ ఆ పొట్టు కలిపి దాన్ని ఏమంటారు? పిడక అంటారు. చక్కగా చేసి గోడలో పెట్టేవాడు, గోడ చందమామలు పెట్టేవాడు. పెట్టి ఆ ఎండిన తర్వాత లాటు కట్టి పిడకలు అమ్మేవాడు, తెలుసా? ఈరోజు పొలంలో బొగ్గులు ఎలాగ ఉన్నారో నా చిన్ననాటితనంలో నాకు తెలుసు. డేవిడ్ గారిని తెలుసాయా? తెలుసా? నీకు తెలుసా? నోరు లేదా? మా పక్కన చెప్పారు, బొమ్మలా కీచిన బొమ్మలాండి మాట్లాడటం నేర్చుకుని మాట్లాడాను. పిడకలు ఏం చేసేవాళ్ళు? అమ్మేవాళ్ళు. సోళ్ళ బియ్యానికి, ఒడ్డుకి కదా అమ్మేవాడు. డబ్బులకి ఇచ్చేవాడు కాదు, ఒడ్లుకి అమ్మేవాడు. పశువుడిది కాదు, ఆవిడిది కాదు, గేదెడిది కాదు, ఆ చేలో పొట్టిడిది కాదు. కానీ దాని ద్వారా కూడా సంపాదించి ఎకరాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు.
జ్ఞానం. అయితే ప్రియులరా, ఇప్పుడు మనం ఏం సంపాదించాలి? చెప్పండి, మనం ఏం సంపాదించాలి? దేవుని రాజ్యాన్ని సంపాదించాలి. మన గురించి ఎవరు గనుక ఎవడను మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. హల్లెలూయా. గిద్యోను గురించి సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు, బేలా గురించి సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు, జానవేశ్వర గురించి సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు, డేవిడ్ గురించి సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు, లూదియా గురించి సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు, రత్నకుమారి గురించి సాక్ష్యం ఇయ్యడం అవసరం లేదు. ఎవరి గురించి సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు, ఎందుకంటే ఆయనకి మన గురించి అంతా తెలిసిన దేవుని దగ్గర నువ్వే సాక్ష్యం ఇస్తావు? సాక్ష్యం ఇచ్చే లోపు ఒక్కసారి స్క్రీన్ ఆన్ చేసి లైట్లు నాపేసి నీ సాక్ష్యం ఎత్తారా? సినిమా చీకట్లో చూపిస్తారా, వెలుతురులో చూపిస్తారా? చెప్పండి. చూపిస్తారు. థియేటర్లో చీకట్లో వెళ్తున్నా అటు చూస్తావేంటి? చెప్పమ్మా. ఇప్పుడు చూడట్లేదు, చూసినప్పుడు చెప్పు. మరే మోసం చిన్నప్పటి నుంచి పరలోకంలో దిగొచ్చిన దేవతలు మాట్లాడుతున్నావు. హల్లెలూయా. ఎప్పుడు చీకట్లోనే చూపిస్తారు. ఏంటిది? ఎందుకు చీకట్లో చూపిస్తారు? చీకటిలో ఉంటే ఆ వెలుతురులో మనకు ఆనందం కలిగింది. మనిషి చీకట్లోకి వెళ్తేనే వెలుతురులో నుండి ఆనందం ఉంటుంది. కానీ ప్రభు దగ్గరికి చీకట్లోంచి వెలుతురులోకి వస్తేనే ఆనందం అంటున్నాడు. హల్లెలూయా. చీకట్లో నుంచి ప్రభు వెలుతురులోకి రాబడ్డాడు. మనుషుడేమో చీకట్లో ఉండి వెలుతురు చూసి ఆనందపడ్డాడు. ప్రభు అన్నాడు, నువ్వు చీకట్లో ఉండి కాదు, వెలుతురులో ఉండి ఆనందపడాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వెలుగు సామ్రాజ్యమైనది. ఆ సామ్రాజ్యంలో మనల్ని జ్యోతుల వల్ల వెలిగిస్తున్నాడు. ఆమేన్. ఇది కదా ఆనందం, అవునా కదా? ఇదేనా సంతోషం? దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. నాతానీయులను చూసిన దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడో ప్రభు మాట్లాడుతున్నాడు మనతో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18-19 వాక్యాలు చదవగలిగిన చక్కగా స్పష్టంగా చదవండి. 2వ అధ్యాయము 18-19 వాక్యములు. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజి పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనము నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనని ఎరుగుదును. దేవునికి మహిమ కలుగును గాక. యోహానుతో దేవుని యొక్క దూత దేవుని యొక్క మాట్లాడుతున్న మాట ఏంటంటే, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు, ఏ సంఘానికి? తుయతైరలో ఉన్న సంఘపు దూతకు, సంఘానితో మాట్లాడుతున్నాడు. ఆ సంఘంలో ఏముందంట? అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, అపరంజిని పోలిన వాడు. హల్లెలూయా. ఆయన చెప్తున్న సంగతులు ఏంటంటే, తుయతైర పట్ట సంఘం గురించి నీ క్రియలు, నా క్రియలు, మీ క్రియలు, నీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. అన్ని నీ 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 ఏకవచనమా బహువచనమా? చెప్పాలి. ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. ఏకవచనం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదివేటప్పుడు అమ్మ తూచింది నాకు పనికి రాదంటే కుదరదు. ఇది నాకు సంబంధం లేదన్న జీవితం కాదు. అది అనుకూలపరిచేది కాదు. అది నిన్ను ప్రతికూలతలోకి తీసుకెళ్లే మాట. హల్లెలూయా. మన జీవితాన్ని మార్చే మాట, పరిశుద్ధ గ్రంథపు మాట. ఇది యేసయ్య మాట, జీవము కలిగిన దేవుని నోట వచ్చే మాట. హల్లెలూయా. నీ క్రియలు. ఇప్పుడు నా క్రియలని తెలుసా లేదా దేవునికి? మీ క్రియలని తెలుసా లేదా? తెలియదని
తెలియదు అనుకుని మీరు చేయండి. వేయగలుగుతాం మేము? వెయ్యలేం. ఆయన మన క్రియలు ఎరిగిన వాడు. నీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి నేను ఎరుగుదును. స్తోత్రం కలుగును గాక. నీ మొదటి భక్తి ఎలా ఉంది, ఇప్పుడు కడపటి భక్తి ఎలా? ప్రారంభంలో ఇక దేవుడే నేనే దేవుడు, ఇక నాకు ఎవరో వద్దబ్బా, నాకు ఎవరితో పని లేదబ్బా, ప్రభా నీవే కావాలట. అన్నీ కలిగిన తర్వాత మొదటి జీవితం కన్నా మరి ఎక్కువైపోయిన రోత బ్రతుకు తగ్గులో చేయండి. మొదటి దానికన్నా మరీ ఎక్కువ చెడ్డ బ్రతుకైపోయింది. ఎందుకైపోతుంది? ఎందుకు చెడ్డ బ్రతుకైపోతుంది చెప్పాలి. ఎందుకు చెడ్డ బ్రతుకైపోతుందంటే మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మన సొంతాన్ని తీసుకొని మన ఇష్టాన్ని నడుపుతాం. అందుకే మన క్రియలు దేవుని నామాన్ని అవమానం పరుస్తున్నాయి. ఇప్పుడు అవమానపరచాలా, మహింపరచాలా? మనం ఆదికాండం 32వ అధ్యాయము పిల్లల త్వరగా ఆదికాండం 32వ అధ్యాయము 24-30 వరకు చదువుకుందాం. 24 వచనం నుంచి 30 వరకు. యాకోబు ఒకడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి తడుగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగు గూడి వసెలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పొన్నెమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితే గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడుతుంది. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకని నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు పేరు పెట్టెను. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడు అతడు నడిచెను. అందుచేత దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితనని, ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనియేలును పేరు పెట్టును, అనగా దేవుని ముఖము. ఇది ప్రారంభంలోనే చెప్పాను లేదు. దేవుని పిల్లరా, ఇప్పుడు మన ప్రార్థన ఎలాగుండాలి? దేవుని దగ్గర పోరాడాలి, దేవుని దగ్గర మనుషుల దగ్గర పోరాడాలి, మనుషుల దగ్గర మనుషులకు లోబడకూడదు. క్రైస్తవుడు క్రీస్తుకు మాత్రమే లోబడాలి. క్రైస్తవుడు దేవుడు ప్రేమకు మాత్రమే లోబడాలి. యాకోబుకి ఆపద వచ్చింది, ఆస్తి కాపాడలేదు ఆపదలో, పిల్లలు కాపాడలేదు ఆపదలో, పనివాళ్ళు కాపాడలేదు ఆపదలో, భార్యలు కాపాడలేదు ఆపదలో. ఆయన కాపాడే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే జీవము కలిగిన దేవుడని ఆయన యొద్దకు చేరాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన నా దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభిస్తే ఈయన దేవుణ్ణి ప్రశ్నించాడండి. నీ పేరేంటని దేవుణ్ణి అడిగాడు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎంత గొప్ప పనుడు కదా. ఆయన ఈయన పేరు కలుపుకొని ఈయన శాపమంతా కొట్టేసి, ఈయన పాపమంతా కొట్టేసి, ఈయన దొంగ బ్రతుకంతా కొట్టేసి, ఆయన పేరులో మార్పు తీసుకొచ్చి ఇశ్రాయేలు అనగా నువ్వు దీవించబడిన వాడు అని చెప్పి మాట్లాడుతుంటే ఈయన అంటాడు, మరి నీ పేరేంటి? హల్లెలూయా, స్తోత్రం. మనిషి బుద్ధి ఏంటి? దేవుణ్ణి ప్రశ్నించే బుద్ధి. అబ్బా, మనం ప్రశ్నించకూడదు. అందుకని అక్కడ సమాధానం ఇచ్చాడు. ఏమంటున్నాడు ఆయన? సమాధానం ఏమంటున్నాడు? ఎందు నిమిత్తం నా పేరు అడిగితే అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. ఆయన పేరు చెప్పాడా, ఆశీర్వదించాడా? ఇచ్చాడు. నా పేరుతో నీకు పని ఏంట? నీకు కావాల్సింది ఆశీర్వాదమే కదా, నీకు కావాల్సింది మన భయం నుంచి విడిపించడమే కదా అని మన భయం నుంచి విడిపించి ఆశీర్వదించాడు. అయితే ఈయన అంటున్నాడు,
గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినది. హల్లెలూయా. అసలు దేవుని చూసినప్పుడు బతుకుతాడా? చచ్చిపోతాడు. కానీ నా ప్రాణం దక్కింది. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. అది దక్కటం అంటే దేవుని మహా కృపే. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని చూడలేవు, దేవునితో మాట్లాడలేవు, పైపచ్చిగా పాస్టర్ గారికి దండేస్తావు, దేవుడికి దండేస్తావు. అక్కడికి వెళ్ళమాకండి, అక్కడ ఏం జరగదు. అక్కడికి వెళ్ళమాకండి, అక్కడ మంచి ప్రార్థన లేదు. ఇది కాదు చెప్పాల్సింది. నువ్వు మారేవా? నీ పేరు మారిందా? నీ సాక్ష్యం మారిందా? నేను చెప్పే మాట ఏంటంటే, మార్చుకుంటూ వెళ్తాను. ఒకడు ఉన్నాడంట, 7 ప్రాంతాల్లో అప్పచేసి 8వ చోటకి వెళ్ళిపోయి స్థిరపడిపోతాడంట. ఇక్కడ వ్యాపారం పెడతాడు, లాస్ అయిపోయి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి లాస్ తీసుకుని వెళ్తాడు. అప్పించినోడు ఎంత చుట్టూ లేదయ్యా ఏం చేయమంటావు, నన్ను చంపుకోండి అంటాడంట. కానీ ప్రభు అంటున్నాడు, నీవు నీ ప్రవర్తన మార్చుకుంటే నేను నిన్ను దీవిస్తాను. హల్లెలూయా. 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 కొత్త నిబంధన గ్రంథము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం. కాబట్టి సమయం రాకమునుపు, కాబట్టి పేజీ నెంబర్ 148 4వ అధ్యాయం 5వ వాక్యం. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. హల్లెలూయా. థియేటర్లో ఎలా ఉంటుందని చెప్పాను. ఇప్పుడు చీకట్లో రామంటున్నాడు, వెలుగులోకి రామంటున్నాడు దేవుడు. చెప్పాలి. వెలుగులోకి వస్తే ఏమైందంట? కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చుకుడి. మనకు ఆత్రం ఎక్కువ, తొందర ఎక్కువ, తీర్పు తీర్చేస్తాం. తీర్పు తీర్చడం మనం ఎవరు? తీస్తావా లేదా? చెప్పమ్మా. తీర్చుతాం. ఇందా చెప్పా, కీచిన మమ్మల్ని టిక్కుపోద్దని. ఎప్పుడైనా దైవజనుడు నోరు తీసి సమాధానం చెప్పడం నేర్చుకోండి. అది మీకు మేలు, ఎవరైనా సరే. హల్లెలూయా. హల్లెలూయా. అన కదా మేలది. ఏం తిన్నా మాయకల్లా నోట్లో బెల్లం కొట్టిన బొమ్మలా కూర్చుంటే ఎట్టా? పందాన్ని పోసుకున్న నోట్లో చెప్పండి. చెప్తే అటెండ్ చేస్తే కొన్ని గడిచేమని వదులుతా. హల్లెలూయా. తేనె పుట్ట దగ్గర ఏముంటది? చెమట. ఏగని గదిలి ఏం చేస్తుంది? నా చేతికెళ్తావు రాస్కెల్, నీ దోడ పగల కొడతా, నీ ఈటి పగల కొడతా, నీ ముక్కు పగల కొడతా, నీ మూతి పగల కొడతా. ఎక్కడ కుట్టిద్దో నీ తలకాయ పగల కొడతా అన్నది. అందా తలలో కుట్టిద్దో తెలియదు, ముక్కులో కుట్టిద్దో తెలియదు, చెక్కటి మీద కుట్టిద్దో తెలియదు, చెవులో కుట్టిద్ది. ఎక్కడ తెలియదు అక్కడ కుడతానే ఉంటుంది, ఇరుతానే ఉంటుంది. ఎందుకు? దాన్ని తేనెను దొంగలించడానికి మనం ఎంత ఊరుకుంటుందా? ఊరుకుంటుందా? అట్లాగే మన పరిశుద్ధతను అపవాది దొంగలిస్తుంది. మనం దొంగలించుకో, ఆహా ఓహో నాకే బాగుంది అంటారు. అలా అనకూడదు. ఎలా ఉండాలంటే చూస్తుంది. వాక్యమనే డాల్ చేత పట్టుకొని, వాక్యమనే ఖడ్గాన్ని చేత పట్టుకొని వాడితో యుద్ధం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలి? వాడిని లయపరచాలి. లయకత్తును దేవుని వాక్యం చేత లయపరచాలి. ఇది కదా శక్తి. చివరి మాట 14:25 వాక్యం. మొదటి కొరింథీ 14:25 వాక్యం. 14:25 వాక్యం. 14:25 వాక్యం. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రచురం చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేసెను. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏం మాట్లాడుతుంది దేవుని వాక్యం? అప్పుడు అతని హృదయము
రహస్యమును బయలుపడును, అతని హృదయము రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడుగా నిజముగా మీలో ఉన్నాడని చేయుచు. ప్రచురము చేయుచు అతడు సాగిలపడి నమస్కారం దేవునికి చేయును. నమస్కారము చేయును. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని గురించి ప్రచురం చేయాలి. దేవుని గురించి మనము నమస్కారము చేయాలి. ఎక్కడ సాగిలపడాలి? ఎక్కడ సాగిలపడాలి? దేవుని సన్నిధిలో సాగిలపడాలి. మనుషుల దగ్గర సాగిలపడద్దు. మనుషుల దగ్గర సాగిలపడద్దు. కాబట్టి నీ చివరి ప్రయత్నం మనుషుల దగ్గర సాగిలపడి ఓడిపోయావా? దేవునితో సాగిలపడు. దేవుడు నేను ఓడిపోనివాడు. ఆయన ఏ దేవుడు అంటే చూచుచున్న దేవుడు. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.